ఇప్పుడు ఆయనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని మెగాస్టార్ గారు మనసులో క్రియేట్ చేసుకున్నారని చెప్పుకోవాలి. అసలు మెగాస్టార్ గారిని ఫస్ట్ చూసినప్పుడు, ఆయన ప్రాజెక్ట్ టేక్ ఓవర్ చేసినప్పుడు మీ ఒపీనియన్ ఏంటి? ఫస్ట్ కాళ్ళు చూశాను, డైరెక్ట్ కాళ్ళ మీదే ఫస్ట్ దండం పెట్టుకుంటా. ఆయన చూడగానే ఫస్ట్ అది హ్యూజ్ రెస్పెక్ట్. నేను కలిసినప్పుడు ఎక్కడెక్కడో సంఘాల నుంచి చిరంజీవి గారిని కలిసారు, చాలా మేము కలిసినట్టే. మెగాస్టార్ గారితో వర్క్ చేయడం అండ్ సక్సెస్ కొట్టాలి. అండ్ మా బాస్ కి నేను ఒక కొరియోగ్రాఫర్ గా కాదు, ఒక అభిమానిగా కంపోజ్ చేయాలి. సెట్స్ లో ప్రతి ఒక్కరిని పలకరిస్తారా చిరంజీవి గారు? ఎగ్జాంపుల్ చెప్తానండి, 200 మంది డాన్సర్లు నాకు హుక్స్ చెప్తాను. ఆయనకున్న టైం లంచ్ బ్రేక్ లో 45 minutes 1 hour పాపం. ఆ 1 hour లో కూడా 200 మందికి నిలబడి ఫోటో ఇప్పించి సెట్స్ లో మొత్తం అరిచేస్తున్నారు బాస్ బాస్. మా ఫాదర్ కూడా నేను కరోనా టైంలో బ్లడ్ ఆ ప్లాస్మా అవసరం ఉందంటే నాకు చిరంజీవి గారి ఏం లేదండి, విశ్వానికి ఒకటే, ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ద మెగాస్టార్ చిరంజీవి గారు. సో అగ్రెసివ్ సందీప్ ని చూసాము. అప్పుడు కూడా మేము ఒకటి భయంకరంగా వైరల్ అవుతా ఉంటది, ఆ జోకర్ది టచింగ్ 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 అంటే టచింగ్ అంటే నేను నిజంగా చావాలా? పారడైజ్. సో పారడైజ్ లో అద్భుతంగా ఉండబోతుందని విన్నాము. నేను చెప్తున్నాను, నాని గారి పర్ఫార్మెన్స్, నాని గారి డాన్స్, నిజంగా చెప్తున్నాను ఆయా షేర్ కి మించి ఉంటుందని విన్నాము. బాగుంటాయండి, చాలా బాగా చేశాను. ఎవరు ఎక్కువగా అలుగుతారు? వీళ్ళు చేసే నల్లికుట్ల వేషాలకి అలగకుండా ఉంటారండి. కష్టంలో అన్నిట్లో నీ పక్కనే ఉంటాను, ఎప్పుడు చెయ్యను. హాయ్ హలో, వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ రాణి. సో మెగాస్టార్, ఆ పేరు చెప్తేనే గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి. సో ఆయన్ని అభిమానించే కంటే ఆరాధించే వ్యక్తులు చాలామంది ఉంటారు. అలాగా ఆయన్ని ఆరాధిస్తూ ఆయన బాటలోనే నడుస్తూ ఇప్పుడు ఆయనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని మెగాస్టార్ గారు మనసులో క్రియేట్ చేసుకున్నారనే చెప్పుకోవాలి. మన ఆటా సందీప్ గారు అండ్ జ్యోతి గారు. సో ఈ ఇయర్ వాళ్ళకి చాలా స్పెషల్. సో మనకు కూడా ఈ మంత్ మరీ స్పెషల్ అని చెప్పుకోవాలి. మెగాస్టార్ గారు బర్త్డే వస్తుంది. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన ఆరాధించే వ్యక్తుల్లో సందీప్ గారు ఒకరు కాబట్టి ఆయన మాటల్లోనే చిరంజీవి గారి గురించి మరిన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం. హలో 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 అండి, హాయ్, సో నమస్తే. చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇన్ని ఇయర్స్ కష్టము ఒక్కసారిగా ఇప్పుడు ఒక బ్లాస్ట్ లాగా 2026 అనేది మీకు మీ ముందు ఉందనే చెప్పాలి. అసలు మెగాస్టార్ గారిని ఫస్ట్ చూసినప్పుడు ఒపీనియన్ ఏంటి? ఆయన ప్రాజెక్ట్ టేక్ ఓవర్ చేసినప్పుడు మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఫస్ట్ చూసినప్పుడు ఓకే, అసలు ఇలా ఉంటారా అన్న ఫీలింగ్. అంటే షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు కానీ అసలు అంటే అది నమ్మలేని, సమ్టైమ్స్ ఏదో మనకి ఏదో డ్రీమ్స్ ఉంటాయి కదా. సో అది ఫస్ట్ కాల్ వచ్చినప్పుడే ఐ ఫెల్ట్ దట్. అండ్ తర్వాత సార్ని డైరెక్ట్గా చూసినప్పుడు నాకు ఇంకా మాటలు లేవు. ఫస్ట్ ఐ సా హిస్ ఫీట్, అంతే. సార్ని డైరెక్ట్గా చూడడం కాదు, ఫస్ట్ కాళ్ళు చూశాను, డైరెక్ట్ కాళ్ళ మీదే ఫస్ట్ దండం పెట్టుకుంటా. ఆయన చూడగానే ఫస్ట్ అది హ్యూజ్ రెస్పెక్ట్. అవకాశం కన్నా గొప్పది ఏంటంటే చిరంజీవి గారు నన్ను, మా ఇద్దరిని కూడా అక్కడ పిలవడం, అది చాలా పెద్ద అవకాశం నాకు. అండ్ దానికి బోనస్ అవకాశం, అంతే. అది మాటల్లో మర్చిపోలేదు. ఈ రోజుకి ఎప్పటికీ కూడా రుణపడి ఉండిపోతాను నేను చిరంజీవి గారికి. నేనే కాదండి, చాలా మంది అభిమానులు అందరూ కూడా చిరంజీవి గారిని చిరంజీవి అని కూడా సంబోధించరు, గారు అని ప్రతి ఒక్కరు అంత రెస్పెక్ట్ ఇస్తారు. దూరం నుంచి ఆయన కనిపిస్తే చాలు ఆ రోజుకి కడుపు నిండిపోయింది అనుకుంటారు. దగ్గరికి వెళ్ళినప్పుడు అసలు మీకు ఆ మనసులో ఫీలింగ్ ఏం కలిగింది? మనసులో ఫీలింగ్ అంటే అండి, అంటే టు బి ఫ్రాంక్ చెప్పాలి, ఒక అభిమానిగా, అంటే ఒక కొరియోగ్రాఫర్గా అసలు పక్కకు తీసేస్తాను. నేను ఫస్ట్ అభిమానిని. ఆయన మనస్తత్వానికి, ఆయన నేచర్కి, ఆయన స్వభావానికి, ఆయన యాక్టింగ్కి, ఆయన డాన్స్కి. ఏం లేదండి, విశ్వానికి ఒకటే, ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ద మెగాస్టార్ చిరంజీవి గారు, అంతే. ఆయన్ని చూసినప్పుడు కొన్ని కోట్ల మంది ఫ్యాన్స్, ఆ ఫ్యాన్స్ అందరి ఆనందం ఒక ఫ్యాన్లో మనం కలిసినప్పుడు ఫీల్ అవ్వచ్చు. అవును. అంటే ఎంతో మంది, ఇప్పుడు నేను కలిసినప్పుడు
ఎక్కడెక్కడో సంఘాల నుంచి అన్నయ్య అసలు నువ్వు చిరంజీవి గారిని కలిసారు, చాలా అన్నయ్య మేము కలిసినట్టే అంటే అలా ఫీల్ అలా ఫీల్ అవుతారు. సో అదంతే, అది అందరికీ దక్కదు, అది ఒక మెగా అభిమానం. అది చాలా మందికి సినిమా పిచ్చి ఉంటుంది, కొంతమందికి అంటే వేరే వేరే ప్రొఫెషన్ మీద ఆ పిచ్చి ఉంటుంది, కానీ చిరంజీవి గారు అనే పిచ్చి ప్రతి ఒక్కరికి ఉంటుంది. అంతే అండి. సో ఆయనకి ఆ పిచ్చి ఉంది. సో మీకు అంటే సందీప్ గారిని చాలా దగ్గరగా చూసే వ్యక్తి కాబట్టి మీరు, సో చిరంజీవి గారి గురించి ఎక్కువగా ఆయన ఏం మాట్లాడుతుంటారు? లైఫ్లో ఒక్కసారైనా కలవాలి అంటే డ్రీమ్ అంటూ ఒకటి ఉంటుంది కదా. సో మేము భార్యాభర్తలం అలా ఎప్పుడైనా మా ఫ్యూచర్ డ్రీమ్స్లో ఏదైతే కొన్ని ఉంటాయో అందులో రెగ్యులర్గా మాట్లాడుకునేది మెగాస్టార్ గారితో వర్క్ చేయాలి, మెగాస్టార్ గారితో వర్క్ చేయడం అండ్ సక్సెస్ కొట్టాలి. అండ్ మా బాస్కి నేను ఒక కొరియోగ్రాఫర్గా కాదు, ఒక అభిమానిగా కంపోజ్ చేయాలి. అంటే ఆ చైల్డ్హుడ్లో బాస్ని థియేటర్లో చూసినప్పుడు ఆ వింటేజ్ చిరంజీవి గారిని అలా చూడాలి అన్న ఉద్దేశంతో ఎప్పుడు ఒక స్టెప్ చేసిన ఇన్స్టిట్యూట్లో ఇది మా బాస్కి బాగుంటుంది. ఇంకా చెప్పాలంటే లిటరల్గా చాలా అతని బాడీ లాంగ్వేజ్ అయినా ఏదైనా చేసినా మెగాస్టార్ గారి లాగే ఉంటుంది. ఆయన కనిపిస్తారా ఆయన? ఇప్పుడు అదే ఎక్కడైనా వేరే హీరో మూవీ సాంగ్స్కి వెళ్ళినా కూడా సడన్ గా స్టెప్ చేయగానే అక్కడ సెట్ లో మొత్తం వచ్చేస్తున్నారు బాస్ బాస్. సో వేరే మూవీ సాంగ్ వెళ్ళినప్పుడు ఏదన్నా హీరో గారికి స్టెప్ చెప్పడానికి వెళ్ళినప్పుడు సడన్ గా బాస్ అలా వచ్చి వెళ్తున్నారు, అక్కడేమో వెంటనే బాస్ బాస్ అని అరుస్తున్నారు. సో ఆయన నరనరాల్లో బాస్ అనేది అలా బ్లడ్ లో ఒక పార్ట్ బాస్ అనేది. సో ఇద్దరికి కూడా మా ఇద్దరికి లైఫ్ ఇచ్చారు. అండ్ మా గాడ్, ఆయన గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు. సో చెప్పలేని ఒక బ్యూటిఫుల్ ఫీలింగ్ అది. మనము దేవుళ్ళని చాలామంది అంటారు మెగా అభిమానులు మీరు ఎందుకు అని అంటారు. ఇది మెగా అభిమానుల పిచ్చి ఏంటంటే ఆయన మీద మాకున్న ప్రేమ అది మాటల్లో చెప్పలేంది. అంటే చాలా మంది ఏమంటారు ఇంతగా అభిమానిస్తారా అని అనుకుంటారు. కాదు, అభిమానించడానికి ఇంకా అవధులు లేవు, కంట్రోల్లో ఉండడం అలా ఉంటుంది. మెగా అభిమానం అనేది ఒక వైరస్ లాంటిది, మెగా అభిమానం అనేది ఒక ఎడిక్షన్ లాంటిది. సో బికాస్ ఆఫ్ చాలా మటుకండి చిరంజీవి గారు చెప్పే మాటలు స్టేజెస్ మీద చాలా మంది మాట్లాడతారు, చాలా మంది చూస్తూ ఉంటాం. బట్ చిరంజీవి గారు మాట్లాడే ప్రతి మాట కూడా ప్రతి ఒక్క యంగ్స్టర్కి, ప్రతి ఒక్క జెన్జీ కిడ్కి, ప్రతి ఒక్క ఆడపిల్లకి, ప్రతి ఒక్క అభిమానికి, ఈ పర్టికులర్ మెగా ఫ్యామిలీ అభిమానులకే కాదు, ప్రతి ఒక్క అభిమాని, ప్రతి ఒక్క హీరో అభిమాని గురించి కూడా ఆయన చెప్పే స్పీచెస్ చాలా మోటివేషనల్గా ఉంటాయండి. ఎస్పెషల్లీ అవి వింటున్నప్పుడు నేను నిజంగా చెప్తున్నాను, నాకు గూస్ బంప్స్ ఇప్పుడు కూడా. మొన్న రీసెంట్గా పెద్ద సక్సెస్ మీట్లో చిరంజీవి గారు మాట్లాడిన మాట, ప్రతి మాట కూడా ఎవ్రీ వన్ షుడ్ ఫాలో. అంటే మనకి అలాంటి లెజెండ్స్ చెప్పినప్పుడు, చిరంజీవి గారు లెజెండ్స్ గోల్డెన్ వర్డ్స్ చెప్తున్నప్పుడు ఎవ్రీ యంగ్స్టర్, ఎవ్రీ యూత్ షుడ్ ఫాలో దిస్ కైండ్ ఆఫ్ వర్డ్స్. అండ్ మోటివేషనల్ స్పీచ్ చిరంజీవి గారు ఇచ్చేది నిజంగా చాలా మోటివేషనల్ గా ఉంటుంది. ఫ్యాక్ట్స్ నే ఆయన నోటి నుంచి వింటున్నట్టు అనిపిస్తుంది. ఒక ఆయనకి జరిగిన నిజాన్ని ప్రపంచానికి చెప్పేటప్పుడు ప్రపంచం దాన్ని మనం తీసుకుని వీ హ్యావ్ టు డూ ఇట్. అవును. అండ్ ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఈ సినిమా ఇండస్ట్రీలో మేము ఒక చిన్న వ్యక్తులం, మాదొక చిన్న ప్రపంచం. మాకి సమ్ టైమ్స్ కొన్ని మంచి కార్యాలకి, కొన్ని శుభకార్యాలకి కష్టం వచ్చినప్పుడు చాలా మందిని మేము విజిట్ చేయం. సినిమా వాళ్ళకి ఏంటంటే కుదరదు. కానీ నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే ఆయన అంత ప్రతి ఒక్కరిని గ్రేట్ పర్సన్. నాకు తెలిసి ఆయనకు ఒక 1 hour 2 hour కూడా ఖాళీ ఉండదు. కానీ నేను నా చిన్నప్పటి నుంచి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి చూస్తున్నాను, ఇండస్ట్రీలో ఎవరింట్లో కష్టం వచ్చినా పరామర్శించడానికి ఆయన ఉంటారు. ప్రతి చిన్న అకేషన్ లో ఉంటారు, బర్త్డే ఈవెంట్ లో ఉంటారు, ఇంకా ఫ్రెండ్స్ పిల్లల బర్త్డే రోజు ఉంటారు. ఎలా అంటే ఈవెన్ కొంతమంది నార్మల్ గా ఒక పెద్ద హీరోస్ కాకపోయినా టెక్నీషియన్ ఎవరో దగ్గర వాళ్ళ ఇంట్లో ఒక జరిగింది, వాళ్ళు బాధలో ఉన్నారు, అసలు ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి పరామర్శించి ఇంత బిజీగా కూడా ఏది కూడా మిస్ అవ్వరు. ఫర్ ఎగ్జాంపుల్ ఆయన మేనేజర్ పాప పుడితే ఉయ్యాల ఫంక్షన్ కి వెళ్ళడము, అది మొన్న జస్ట్
3 days బ్యాక్ షూటింగ్ పాపకి బాబుకో పాపకో పేరు పెట్టారు. ఓకే 158 లో వర్క్ చేస్తున్న ఓకే ఒక పర్సన్ కి వాళ్ళ రీసెంట్ గా బర్త్ అయితే ఇంటికి పిలిచి కూర్చోబెట్టి వాళ్ళని చరణ్ బాబు కూడా ఉన్నారు. ఓకే చరణ్ బాబు అండ్ సార్ అందరూ కలిసి ఆ పాపకి పేరు పేరు పెట్టడం పెట్టారు. మెయిన్ సుఖాల్లో సంతోషాల్లో అందరూ ఉంటారండి. కానీ బాధల్లో మెగాస్టార్ చాలా గారు- తక్కువ మంది ఉంటారు. మెగాస్టార్ గారు ప్రతి ఒక్కరి ఇంట్లో ఏదన్నా విషాదం చేస్తుందంటే అక్కడ ఎలా టైం సెట్ చేసుకుంటారో మాకు నిజంగా ఎప్పటికీ అర్థం కాదు. మేము ఇండస్ట్రీలో ఒక చిన్న చిన్న వ్యక్తులం, మాకు అసలు టైం మేనేజ్మెంట్ మేము కొన్ని చోటికి వెళ్ళాలన్నా వెళ్ళలేము. వెళ్ళలేకపోతున్నారు. కానీ ఆయన ప్రతి చోట ఆయన ఉంటారు. అది ఆయనకేంటి ఆ బాధ్యత. కష్టంలో ఉన్నప్పుడు మన కష్టం అండగా విలువ ఉండాలి. తెలిసిన మనిషి కాబట్టి సో ఖచ్చితంగా కష్టానికి ముందుంటారు ఆయన. అక్కడ అందుకే వెళ్ళకపోయినా మెగాస్టార్ అయ్యారు. నడుస్తుందండి. ఇప్పుడు వెళ్ళకపోయినా కూడా ఆ బిజీ ఉంటారు కదా అని అనుకుంటారు, కానీ ఖచ్చితంగా వెళ్తారు. ఆ విషయంలో మట్టుకు మాకు ఎంత ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది అంటే, ఇక్కడికి వెళ్ళర్లే వీళ్ళు చిన్నవాళ్ళు కదా అనుకుంటామా, అక్కడికి వెళ్ళి పలకరించేస్తారు. సెట్స్ లో ప్రతి ఒక్కరిని పలకరిస్తారా చిరంజీవి గారు? చాలా. చాలా నేను బాగా. చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. 200 మంది డాన్సర్లు ఉన్నారు హుక్ స్టెప్ దాంట్లో. ఆయన రాగానే అరవై వాళ్ళు ఎవరు ఉంటారు? అవును. అప్పుడు ఆయన కనబడగానే అందరూ సెట్ లో ఎవ్రీవన్ విల్ బాస్ మెగాస్టార్ 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 అని అరుస్తూనే ఉంటారు. సో అరుస్తూ ఉన్నారు. వెంటనే ఆయన జస్ట్ చిన్న స్మైల్ ఇచ్చేసి అందరిని ఇలా ఇలా అన్నారు అని, తర్వాత ఏం చెప్పలేదు. లంచ్ బ్రేక్ లో ఆయనకున్న టైం లంచ్ బ్రేక్ లో 45 minutes 1 hour పాపం. అంటే ఆయన లంచ్ బ్రేక్ బిజీ షెడ్యూల్ లో కాస్త ఆ 45 1 hour లో కూడా 200 మందికి నిలబడి ఫోటో ఇచ్చారు డాన్సర్స్ కి. ఓకే అంత పేషెన్స్ అండి. ఇక చెప్పలేములేండి. అంటే అది ఊరికే అయిపోరు మెగాస్టార్. అసలు చాలా కష్టం అండి, చాలా కష్టం. దట్ ఈస్ వెరీ ఇంపాసిబుల్. ఆయన 5 నిమిషాల్లో భోజనం చేసి అందరికి ఫోటోలు ఇచ్చారండి. 2 గంటలు క్యారవాన్ ఎక్కేసి డోర్ క్లోజ్ చేసేసుకుంటే ఆయనకి 1 hour ఆయన ఎక్కడికి వెళ్ళారండి. సెట్ లో వేరే షాట్ జరుగుతున్నా కూడా సార్ విల్ వాచ్, కూర్చుని చూస్తూ ఉంటారు ఇట్లా. ఆయన సీన్ కాకపోయినా డిసిప్లిన్ అండి అది. వి హావ్ టు లెర్న్. మేమందరం కూడా చూసి చాలా 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 ఇప్పుడు ఈ జనరేషన్ కాదండి, నెక్స్ట్ వచ్చే తరాలన్నీ నేర్చుకోవాలి ఆయన చూసి. అండ్ నాకు ఒకటి అనిపిస్తూ ఉంటుంది, మీరు డాన్స్ చాలా రోజులు ఆపేశారు, మీకు గిఫ్ట్గా ఇంత పెద్ద గిఫ్ట్ సందీప్ గారు ఇచ్చారేమో అనిపిస్తూ ఉంటుంది నాకు ఎప్పుడు. ఎందుకంటే మెగాస్టార్తో వర్క్ చేసే ఎక్స్పీరియన్స్ కావచ్చు, ఈ రోజులన్నీ కూడా ఇన్నాళ్ళు మీరు వెయిట్ చేసినందుకు మీకు మంచి స్టార్ట్ అని అనిపించింది ఎప్పుడైనా? ఎగ్జాక్ట్లీ అండి. ఇది నేను కంప్లీట్గా చాలా మందికి ఆటా సందీప్ గారికి మెగాస్టార్ గారు లైఫ్ ఇచ్చారు, ఒక స్టెప్తో సక్సెస్ ఇచ్చారు అనుకున్నావా, ఎంత నిజమో. నేను ఒక డాన్సర్గా కొరియోగ్రాఫర్గా ఎదగాలని అనుకొని ఉన్న నేను పెళ్ళి ఇంక అందరు అమ్మాయిలాగే పెళ్ళి బాధ్యతల మధ్య కెరియర్ స్టాప్ చేశా. కెరీర్ స్టాప్ చేసిన తర్వాత మళ్ళీ కోవిడ్ టైంలో నా హస్బెండ్తో జర్నీ స్టార్ట్ చేసినప్పుడు నాకు పెద్దగా డ్రీమ్స్ అంటే అప్పుడు ఎగ్జాక్ట్గా ఫోకస్ అనేది లేదు. తను చేస్తున్నా, తనకి సపోర్ట్ చేయాలి, నాకంటూ డ్రీమ్స్ గోల్స్ ఏం లేవు. కంప్లీట్గా ఆయన సక్సెస్ అవ్వాలి, నేను పక్కన ఉండాలి, తనతో జర్నీ అనుకున్నా. కానీ సందీప్ గారితో పాటు ఆడపిల్ల అంటే ప్రతి ఒక్కరు కూడా నా గురించి వస్తే వీళ్ళకి ఒక కార్డు ఉండాలి. ఇప్పుడు నేను 14 సంవత్సరాల నుంచి నేను ఇండస్ట్రీని నమ్ముకొని డాన్స్కి నేను ఎంత డెడికేట్, ఇంత బాడీతో అయినా, నాకు బాడీ షేమింగ్ ఉన్నా ఏదున్నా డాన్స్ని చాలా నమ్ముకున్న నేను అంత గుర్తింపు నన్ను చేరు. ఎందుకంటే నేను తన పక్కన ఉంటాను, సో తన వెనకాల ఉంటాను. కానీ నువ్వు వెనకాల ఉండొద్దు. సందీప్ గారికి ఎంతైతే వాల్యూ ఇచ్చారు, ఇప్పుడు చాలా మంది ఆ రోజు పిలిచినప్పుడు కూడా సందీప్ నువ్వు ఇంటికి వచ్చేసి అని అనొచ్చు, కానీ జ్యోతిని కూడా తీసుకురా అంటే ప్రతి ఒక్కరు రూల్స్ చూస్తారు. కార్డు ఉండాలి, కార్డు ఉంటేనే వాళ్ళు కొరియోగ్రాఫర్స్ అంటే కొన్ని రూల్స్ చూస్తారు. అందరూ రూల్స్ చూసారు, కానీ మెగాస్టార్ గారు ఒక ఆడపిల్ల కష్టం చూసారు. అంటే ఇద్దరు డాన్స్ వేస్తున్నప్పుడు మా ఇద్దరిని ఈక్వల్గా ట్రీట్ చేసి, ఎంత బ్యూటిఫుల్గా అయితే సందీప్ కొరియోగ్రఫీ చేస్తున్నాడో అంత అందంగా ఈ అమ్మాయి కూడా డాన్స్ చేస్తుంది, వీళ్ళిద్దరూ కలిసి జర్నీ స్టార్ట్ చేశారని చెప్పి నన్ను పిలిచారు. నన్ను పిలిచిన వెంటనే, మా ఇద్దరిని పిలిచిన వెంటనే ఎక్కడ కూడా అండి సందీప్కి ఎంతైతే వాల్యూ ఇచ్చారో నన్ను కూడా అలాగే ట్రీట్ చేసిన విధానం నిజంగా. నేను ఒక స్టెప్ ముందు కూడా నేను కొన్ని సినిమాలో తనతో వర్క్ చేశాను. తనతో వర్క్ చేసినప్పుడు నాకు
నేమ్ అనేది కొరియోగ్రఫీ నేమ్ అనేది రాలేదు. ఎందుకంటే దానికి ఒక రూల్ ఉండాలి. సందీప్ గారు అడిగారు, ఇద్దరం కష్టపడ్డాము, ఇద్దరం చేసాం కదా అంటే, దానికి ఒక రూల్ కార్డ్ ఉంటేనే మీరు name కొరియోగ్రాఫర్ వేస్తారన్నమాట. గా ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ ఒక ఆడపిల్ల నేను ఎంత కష్టపడ్డాను అప్పుడు నేను చాలా ఫీల్ అయ్యాను. అప్పుడు ఆ సాంగ్ కి గద్దరబాడు వచ్చినప్పుడు తన నేమ్ ఉంది, కానీ నన్ను ఇద్దరం వెళ్ళాము. అవును. తను నా చేపట్టి తీసుకెళ్లారు, ఎందుకంటే నా నేమ్ అందులో రాలేదు. అప్పుడు నేను కొంచెం బాధపడ్డాను. ఓకే, కార్డ్ తీసుకుంటేనే పేరు వేస్తారా, కార్డ్ తీసుకోవాలంటే డబ్బులు ఉండాలి, సో అని నేను ఆ డబ్బుల గురించి కార్డ్ తీసుకోవడం ఆపేసా. ఆ టైంలో అందరూ రూల్ గురించి మాట్లాడారు, కానీ నేను ప్రతి సినిమాకి కష్టపడుతున్నాను. ఒక్క మెగాస్టార్ గారు ఒక్కరే ఆయన సినిమాలో నా భర్తతో ఈక్వల్గా 70 mm మీద నా పేరు చూసుకున్నప్పుడు ఆయన ఒక ఆడపిల్లని ఎంకరేజ్ చేసే విధానం, సందీప్ గారిని ఒక్కరిని పిలవచ్చు, సందీప్ గారితో ఒకరు, కానీ నన్ను కూడా ఎంకరేజ్ చేయాలి, ఈ ఆడపిల్ల కూడా కష్టపడింది, తనని లిఫ్ట్ చేయాలి, ఇద్దరు సమానమే. అండ్ మీకు కోవిడ్ టైంలో తను ఒక వాయిస్ పెట్టారండి. వాయిస్ పెట్టినప్పుడు కూడా అప్పటి వరకు బేసిక్గా నాకు కొరియోగ్రాఫర్ అన్న ఒక ఫ్యూచర్ అంతగా లేదు. బ్లైండ్గా తనతో పాటు ఒకటి చేస్తున్నామా అంటే చేస్తున్నాం, తన సక్సెస్కి పక్కన ఉన్నాను. కానీ భవిష్యత్తులో మీ ఇద్దరు గొప్ప కొరియోగ్రాఫర్స్గా ఎదుగుతారు అన్న వాయిస్ పంపినప్పుడు ఆ రోజు నాకు ఒక ధైర్యం వచ్చిందంటే నన్ను కూడా కొరియోగ్రాఫర్ అవ్వచ్చు అని బాస్ చెప్పారు. అప్పుడు నాకు హోప్స్ వచ్చాయి, ఓకే కొరియోగ్రాఫర్స్ అవ్వచ్చు. దాని తర్వాత ఇంకా సందీప్ గారు ఇద్దరం కలిసి టుగెదర్ వెళ్ళాలి, కొరియోగ్రాఫర్స్ అవుదాం ఇద్దరము అని. ఎందుకంటే ఇండస్ట్రీలో ఏ కార్డు అవసరం లేదు, మెగాస్టార్ అనే కార్డే ఇప్పుడు ఉంది. ఇంకా ఎవరు అడగాల్సిన అవసరం లేదు, పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీ మొత్తం ఒక ఆడపిల్ల కష్టం చూడకుండా కార్డ్స్ అంటారు. అఫ్ కోర్స్ ఎవరి రూల్స్ వాళ్ళవి, కానీ మా బాస్ ఒక్కరే ఆ విషయంలో. నేను మీరు చూస్తే సక్సెస్ మీట్ లో కూడా నేను ఆయన హ్యాండ్ ఇక్కడ పెట్టుకుంటాను. అవును, మీరు చూడండి, చూసాను నేను. అండ్ ఇంకొక పిక్చర్ కూడా చూసాను చిరంజీవి గారితో. మీ పోస్టర్ చూస్తున్నట్లయితే ప్రతిదీ కూడా ఆయన పోస్టర్ చేంజ్ అవుతుంది, కానీ మీరు మాత్రం ఇలాగే ఉండిపోతున్నారు. అది వచ్చేస్తుందండి, అసలు ఎక్కడ చేంజ్ లేదు, మీరు ఇంచు కూడా చేంజ్ లేదు. జ్యోతి గారు ఓకే ఫోటో అంటే ఇంకా ఇంతే ఉంది. భగవంతుని చూసినప్పుడు ఇలా ఎలా అయితే వచ్చేస్తుందో మా బాస్ చూసినప్పుడు ఇట్లా రాదా అండి. మేము ఎంత ఆయన అయితే శ్రీరాములు వారి దగ్గర ఆంజనేయ స్వామి ఎలా ఉంటారో, సో అదే అనిపించింది నాకు. సో పర్ఫెక్ట్, అంటే ఒక అభిమాని కాదు, ఒక దేవుణ్ణి ఆరాధిస్తే ఎలా ఉంటుందో అలా కనిపిస్తారు మీరు. అర్ధనారీశ్వర్లన్నీ నేను సంబోధిస్తాను ఇప్పుడు. సో మీరు, ఎందుకంటే ఆయన మిమ్మల్ని ట్రీట్ చేసే విధానం కానీ, సో మీరు ఆయన కోసం కష్టపడే విధానం కానీ, మీరు ప్రేమగా వడ్డిస్తారు చూసారు ఆయనకి, సో దానికైతే సూపర్ ఆయనకి నేను ఒక 10 సార్లు చెప్పుంటాను కనిపించినప్పుడల్లా. సో అంటే ఫ్యామిలీ టైం ఎంతవరకు కేటాయించుకోగలుగుతున్నారు ఇద్దరు ఇంత బిజీ షెడ్యూల్లో కూడా? ఫ్యామిలీ టైం అంటే ఫ్యామిలీ టైంకి ఇచ్చేస్తామండి. అంటే బిజీ స్కెడ్యూల్ ఉన్నా కూడా ఇప్పుడు ఒకవేళ తను బిజీగా ఉందనుకోండి, నేను బాబుతో ఉంటాను. అండ్ ఒకవేళ నేను బిజీగా ఉంటే తను బాబుతో ఉంటుంది. ఫ్యామిలీ టైం ఈజ్ ఆల్వేస్, అంటే నాకు అన్నిటికన్నా ఫ్యామిలీ ప్రియారిటీ అండి. మోర్ దాన్ ఎనీథింగ్ ఫ్యామిలీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే మనం గ్రో అవ్వాలంటే ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి. మనం ఎక్కడన్నా అంటే ఇంట గెలిచి రచ్చగెలు అంటారు కదా. సో ఎప్పుడైతే మనకు ఫ్యామిలీ సపోర్ట్ ఉండదో ఆటోమేటిక్గా అది ఎక్కడో చోట ఫాల్ డౌన్, అంటే సమ్వేర్ వి లూజ్. మనకి ఎంతమంది సపోర్ట్ ఇచ్చినా కూడా ఫ్యామిలీ వల్ల మనకి ఇంట్లో వాళ్ళు బాధపడితే మనకి అంతే కదా, ఇబ్బందిగా ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇద్దరం ఎంత బిజీ లైఫ్ లో ఉరుకుల పరుగుల ప్రపంచంలో రెస్ట్లెస్ గా వెళ్ళిపోతున్నా కూడా ఖచ్చితంగా బ్రేక్ అనేది తీసుకుంటాం. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే మేము ఎన్ని అవార్డ్స్ తీసుకున్నాము, మేము ఎంత ఎత్తుగెదాము అనేది ఎంత ఇంపార్టెంటో, మై ఫ్యూచర్ ఈజ్ మై సన్. సో తన కోసం ఖచ్చితంగా ఎవరో ఒకరము, బికాస్ ఆఫ్ దాట్ ఓన్లీ నేను కూడా చాలా మంది దగ్గర ఎక్కువగా బిజీ అవ్వడం కూడా ఇష్టపడం. చాలా లిమిట్గా వర్క్ చేసుకుంటాం. ఉన్న టైంలో తను ఎప్పుడైతే సినిమాలో బిజీ ఉండి ఇంట్లో నా రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు నేను డ్రాప్ అయిపోతూ ఉంటా, మధ్యలో డ్రాప్ అవుతా. తర్వాత మళ్ళీ ఇంట్లో సెట్ చేసిన వెంటనే మళ్ళీ తన దగ్గరికి వెళ్తా. సో ఆ బ్యాలెన్సింగ్ అనేది దట్స్ వెరీ టఫ్. అది చాలా కష్టం. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఒక ప్రొఫెషన్లో ఉండడం అనేది దట్స్ నాట్, చూసే వాళ్ళందరూ ఎంత చక్కగా ఉన్నారు, లక్కీ అనుకుంటారు. బట్ దాని వెనకాల అఫ్ కోర్స్ లక్కీ, కానీ దాని వెనక చాలా చాలా కష్టం, చెప్పలేని కష్టం ఉంది చాలా. ఆగస్టు 22 అంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక నేషనల్ హాలిడే.
ప్రతి ఒక్క మెగా అభిమానికి. సో ఆ రోజు విపరీతంగా పండగ చేసుకుంటారు, ఎవరికి తోచినంత సహాయం వాళ్ళు చేస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం ఆయన బర్త్డేని మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? ఒకటండి, చిరంజీవి గారి బర్త్డే అంటే ఆ మంత్ అంతా కూడా మా అందరికి సెలబ్రేషనే. నాట్ ఓన్లీ 22nd ఆగస్ట్ మంత్ ఆగస్ట్ మంత్ అంతా మాకు celebration వచ్చేస్తుంది. నేనైతే ఆయన మంత్ అంతా కూడా ఆయన పాటలు డాన్స్ చేస్తానే ఉండేవాడు డాన్స్ క్లాస్ లో. అంటే ఇక అదొక ఏదో తెలియని సెలబ్రేషన్. ఒకసారి కవర్ సాంగ్ కూడా చేశారు కదా. కవర్ సాంగ్ ఇప్పుడు నేను జస్ట్ 2 days బ్యాక్ ఒకటి పోస్ట్ చేశా. అసలు మీరు నమ్మరు, ఆయన బర్త్డే కి మేము ఇప్పుడు చూసుకుంటే అవన్నీ చాలా క్రింజ్ గా అనిపిస్తాయి కానీ అంటే నేను చేసిన వేషాలు అసలు ఆయన బర్త్డే ముందు ఏదో ఒక సర్ప్రైజ్ ఇవ్వాలన్న ప్రేమతో నేనైతే ఆయన మదర్ మెగాస్టార్ గారి వాళ్ళ మదర్ గెటప్ వేసి ఈయన చిరంజీవి గారి గెటప్ వేసి ఒక చిన్న అంటే మాకు తెలిసి తెలియని టైంలో అంటే అభిమానం ఎలా షో ఏదో ఒకటి చేయాలి అనే టైంలో ఒకటి అది చాలా ఫన్నీగా ఉంటుంది. అంటే అప్పుడు మేము చాలా తక్కువ టైంలో చేసాము. నేనేమో మదర్ అంజమ్మ గారు ఉన్నారు కదా ఆవిడలాగా తను చిరంజీవి తన కెరీర్ ఎలా స్టార్ట్ అయిందో అలా చేసేవాళ్ళం. ఒక రోజు ఏమో ఒక ఇయర్ ఏమో ఆయన బర్త్డే వస్తుందంటే ఆయన సాంగ్స్ అన్నిటికీ రీల్స్ ప్లాన్ చేసుకునే వాళ్ళం. అంటే మాకున్న ఈ డాన్స్ రూపకంగా ఆయనని మేము ప్రే చేసేవాళ్ళం, డాన్స్ తో అభిమానించే వాళ్ళం. ఆయన వీడియోస్ డాన్స్ చేయడము అలాగే ఆయన బర్త్డే మంత్ వస్తుందంటే మాక్సిమం ఎప్పుడు కూడా డాన్స్ లో, ఎందుకంటే చిరంజీవి గారు అంటేనే డాన్స్ కదా. సో మేమందరం మేము చిరంజీవి గారిని చూసే అందరం డాన్స్ నేర్చుకున్నాం. అందులో నేనైతే చిరంజీవి గారి లాగా అయిపోయారు మీరు పూర్తిగా. అంటే పూర్తిగా మారిపోయిన చంద్రముఖి అంటారు కదా, అలాగే పూర్తిగా మారిపోయిన సందీప్ గారు. మీరు నమ్మరు, ఇప్పుడు మేము ఇద్దరం గొడవ పడ్డాం అనుకోండి, గొడవ పడ్డప్పుడు ఏ పోవే అన్నప్పుడు కూడా సడన్ గా సడన్ గా ఎంత సీరియస్ డిస్కషన్ లో ఉంటాము, సీరియస్ గా ఉన్నప్పుడు సడన్ గా మాట్లాడేటప్పుడు కూడా సడన్ గా బాస్ వచ్చి వెళ్ళిపోతారు. అలా ఇంట్లో ఒక సీరియస్ డిస్కషన్ లో కామన్ గా వైఫ్ ఏదైనా ఇచ్చా కూడా తీసుకో అన్నప్పుడు కూడా ఇలా తిరగడం, సడన్ గా ఏమండి ఇది అన్నాను అనుకోండి ఇలా తిరగడం, ఎందుకు బాస్ వస్తున్నారు అదే కదండి. ఆయన నరనరాల్లో ఆయనే ఉన్నారు మరి. ఇప్పుడు కూడా అండి మాకు అదే, ఇప్పుడు కూడా అండి వేరే హీరోకి టీచ్ చేసే సెట్ లో స్టెప్ చెప్పేటప్పుడు బాస్ సడన్ గా వచ్చి వెళ్ళిపోతున్నారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ సడన్ గా బాస్ 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 అని అరుస్తున్నారు. సో ఏంటంటే ఇంకా నరనరాల్లో ఆయన బాడీ లాంగ్వేజ్, నడిచిన విధానము అది అలా ఉండిపోయింది అంతే. ఆ హాంటింగ్ అనేది నిజంగా అదొక వైబ్, అసలు ఒక వైబ్ లోకి వెళ్ళిపోతాం మనం. సో మీరు గట్టిగా శివైన అనుకున్నట్టున్నారు అయితే. మీరు పెట్టారు కదా శివైన గట్టిగా అనుకుంటే ఎప్పటికైనా తీరుతారు, ఏదైనా జరుగుతుంది. అంత డివోషనల్ గా ఉంటారు. సో దానికి అసలు ఎంత టైం కేటాయిస్తున్నారు మీరు ఇంత బిజీ షెడ్యూల్ లో కూడా? నాకు ఒకటేనండి, ఈ రోజు వరకు నేను ఇన్ని సంవత్సరాలు కష్టపడుతూ చేసినప్పుడు నేను నమ్మింది ఆ భగవంతుడిని, ఈశ్వరుణ్ణి. మళ్ళీ నేను నమ్మింది నాకు భగవంతుడితో సమానమైన మా చిరంజీవి గారిని. అంతేనండి, నన్ను వెనకాల నుండి నడిపించింది ఆ భగవంతుడు, ఇక్కడ నాకు అవకాశం ఇచ్చింది ఈ భగవంతుడు చిరంజీవి గారు. అంతే, ఈ 2 మాటలేనండి. ఈ సపోర్ట్ మనకి దేవుడు, మనకి బాధ వచ్చింది అనుకోండి దేవుడితో చెప్పుకుంటాం. నాకు బాధ వచ్చింది, దేవుడు చూశాడు, దేవుడినే పంపించాడు అంతే. సో ఏం మేనిఫెస్ట్ చేశారో చెప్తే మేము కూడా అదే అనుకుంటాం. కొన్ని ఇయర్స్ కైనా మేమైనా ఆయన దగ్గరికి వెళ్తాము. ఒక్కటేనండి, నేను ఎప్పుడు ఒకటే అనుకుంటా, జస్ట్ ఆల్వేస్ నేను డాన్స్ని నమ్ముకున్నాను అండ్ కన్సిస్టెన్సీ నమ్ముతాను. ఎప్పుడు కూడా ఒక పనిని క్విక్గా చేయడానికి, క్విక్గా అయిపోవడానికి ఏది కాదండి. చిరంజీవి గారు చెప్పారు, నువ్వు కష్టం నువ్వు పడు, ఖచ్చితంగా నీకంటూ ఒక రోజు వస్తుంది, నీకు ఖచ్చితంగా అందరూ గుర్తిస్తారు అని ఎన్నో స్టేజ్ల మీద చెప్పారు. బట్ డోంట్ లీవ్ యువర్ హార్డ్ వర్క్ అని చెప్పారు. సో అదొక్కటే ట్రస్ట్ చేశా, అదే నమ్ముకున్నాను, చిరంజీవి గారి మాటలే నమ్ముకున్నాను. అదే మనిషి ఆయనే నన్ను పిలిచి నాకు అవకాశం ఇచ్చారు. ఈరోజు నేను చాలా 4 సినిమా ఆఫీసుల నుంచి నాకు ఫోన్స్ వస్తుంటే ఎవ్రీ అవకాశానికి నేను చిరంజీవి గారిని తలుచుకున్నాను. ఆ హుక్ స్టెప్ గురించి ఆఫీస్కి వెళ్ళినా కూడా ఆ హుక్ స్టెప్ గురించి ఒక ½ an hour మాట్లాడతారు నిజంగా. ఎందుకంటే చిరంజీవి గారిని చాలా మిస్ అయ్యాం ఇన్ని ఇయర్స్. సో ఆయన వింటేజ్ లుక్స్ కానీ, స్టెప్స్ కానీ, సో అప్పటి వరకు కంటెంట్ రిలీజ్ అవుతూ వచ్చింది. మనశంకర్ వరప్రసాద్ గారు హుక్ స్టెప్ ఏదైతే చిన్నది రిలీజ్ చేశారో, అబ్బా ఏదో మ్యాజిక్ చేస్తున్నారు అనిపించింది. థియేటర్స్ దగ్గర జనాలు ఏంటండి బాబు, అసలు ఆ హుక్ స్టెప్ కి, ఆ ఒక్క స్టెప్ తో జనాలు నేను ఇప్పుడు కూడా చెప్తాను, హుక్ స్టెప్ కి నేను కొరియోగ్రాఫర్ని కాదు, నేను ఒక అభిమానిని. నేను ఒక అభిమాని, ఏంటి కొరియోగ్రాఫర్ ఒక అభిమాని 70mm. నేను
70mm ఐమాక్స్లోని మిడిల్ సీట్లో బ్యాక్గ్రౌండ్లో కూర్చుని ఇట్లా నించుని విజిల్స్ కొట్టి పేపర్లు జల్లుతుంటే ఒక అభిమానిగా చూసారా? మా బాస్ ని చూస్తుంటే ఇదిగో చూసారా? మీకు అర్థమైందా? మా బాస్ ని చూస్తుంటే "ఏయ్, ఇలా ఉండాలిరా మా బాస్, కాలర్ ఎగరేస్, దట్ ఈస్ మీ." అందుకే మన చిరంజీవి గారిని మనం చూసుకున్నాం మళ్ళీ. అది అంతేనండి, జస్ట్ Yes. అందుకే చెప్పాను నేను కొరియోగ్రాఫర్ని కాదు, నేను అభిమానిని. అందులో అంటే ముఠామేశ్వరిని తీసుకొచ్చారు, అందులో మన ఇంద్రాన్ని తీసుకొచ్చారు, ఇంకా మొత్తం అంతా అసలు ఒక 200 మెంబర్స్ డాన్సర్స్ లో ఎవరి వైపు కూడా కళ్ళు వెళ్ళలేదు. ఆయన కళ్ళజోడు పెట్టి ఫోన్ తీస్తే సూపర్ అసలు. అసలు ఆ వైబ్ ఇంకా పోలేదు. మళ్ళీ సంక్రాంతి వస్తుంది, ఇంకా పోలేదు అసలు. మీకు ఒక విషయం తెలుసా అండి, బేసిక్గా చెప్పాలంటే కొంతమంది కొరియోగ్రాఫర్స్ కంపోజ్ చేసింది కొంతమందికి చేయాల్సిన అంటే ఒక హైట్స్కి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి కష్టపడాల్సిన పని కూడా లేదు. అంటే ఇది నేను ఎందుకు చేయాలి, ఇది మార్చు, నాకు ఈజీగా చేయండి, అది చేయండి అని చెప్పే స్కోప్ ఉంటుంది. ఇప్పుడు నార్మల్ వాళ్ళే చేంజ్ చేస్తున్నారు. కానీ మీరు నమ్ముతారో లేదో, మెగాస్టార్ గారు ఒక్క స్టెప్ కూడా చేంజ్ చేయలేదు. ఎక్కడ కూడా ఏం చేశారంటే, సందీప్ నాకు నేను పెద్దోడిని అయిపోయాను అనుకున్నావా? కాదు, నువ్వు ఎలా స్టెప్ కంపోజ్ చేసినా నేను అలా చేస్తా, ఛాలెంజ్ ఎగ్జాక్ట్లీ. ఆ కాన్ఫిడెన్స్ మాకు ఇవ్వకపోతే నాట్ ఈవెన్ సింగిల్ మూమెంట్, ఒక్క మూమెంట్ కూడా చెయ్యను అనలే. ఇంకా కొన్ని మూమెంట్స్ ఆయనే ఇంప్రవైజ్ చేసి ఇంకా బెటర్గా చేశారు. లిటరల్గా అంటే చెప్పాలంటే చిరంజీవి గారిని ఫస్ట్ టైం చూసినప్పుడు ఎక్స్పీరియన్స్ చెప్తాను, నేను కూడా షేర్ చేసుకుంటాను. అన్నపూర్ణ స్టూడియోస్లో నాగబంధం ఓపెనింగ్ వచ్చారు సార్. ఓకే, ఆ బ్యాగ్ వదిలేసాను, ఫోన్ వదిలేసాను, లిటరల్లీ సార్ని ఇలా చూస్తున్నాను. సార్ ఇటు తిరిగి చూశారు, ఫోటో తీసుకోవాలా లేదంటే వెళ్ళి మాట్లాడాలి లేదు, అలా స్టన్ అయిపోయి నుంచుని చూశాను. సో మీకు అలా అనిపించిందా ఫస్ట్ టైం చూసినప్పుడు? అసలు ఏం అంటే బ్లర్ అయిపోతుంది మొత్తం. అది చెప్పే కదా, అంటే ఇంకా మన బాడీలో ఒక చలనం ఉండదు ఆయన చూడగానే, ఒక చలనం అలా పాజ్ అయిపోతాం. నాకు నిజమా కళ నిజమా, అంటే ఇది నిజమేనా, నిజంగా నాకు చిరంజీవి గారు కూర్చున్నారా అంటే కూర్చోడానికి కూడా నాకు అసలు చాలా ఇదిగా ఉంది. ఆయన ఇలా కూర్చున్నారు, మేమిద్దరం ఇలాగే కూర్చున్నాం, ఆయన ఇలా కూర్చున్నారు, కాఫీ తాగంటున్నారు. కూర్చోవడం కాదు, ఆయన ఫ్యామిలీ మెంబర్ కాదు, ఆయన ఎంత ఫ్రీగా క్యాజువల్ గా కాఫీ తాగము చల్లారిపోతుంది, టిఫిన్ చేశారా అంటే ఏంటండి అసలు. ఇంకోటి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, సార్ అంటే మాట్లాడే ముందు మనం కంగారు పడతామని సార్కి తెలుసు, అది ఆటోమేటిక్ అర్థమైపోతుంది ఆయనకి. అంటే ఇంతమంది చూసారు కంగారు పడతారు, పానిక్ అవుతారు, అది ఆయనకి తెలుసు. ఆయన చాలా ఫ్రీగా మాట్లాడతారు, చాలా ఫ్రెండ్లీగా మాట్లాడతారు. అంటే ఏంటంటే వీ హ్యావ్ టు ఫీల్ కంఫర్టబుల్ అని. ఇంత కంఫర్ట్ ఇస్తున్నారు ఏంటి అని కూడా మనకి డౌట్ వస్తుంది, నిజంగానే ఉన్నామా మనం ఇక్కడ అని. అదేంటి చిరంజీవి గారు అనగానే ఒక ఎవరు నాకు తక్కువ పేరు గుర్తురాట్లేదు, ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లోని సార్ మీకు మాలాగా చిరంజీవి గారిని అభిమానించే అవకాశం లేదు సార్ అని చెప్పారు. మేమంతా చిరంజీవి గారి ఫ్యాన్ సార్, మాకు బాధ వస్తే చిరంజీవి, ఏడుపు వస్తే చిరంజీవి, ఆనందం వస్తే చిరంజీవి, ఇంకా అంటే మాకు ఒక ఫ్యాన్ గా విల్ ఫీల్ ప్రతి ఒక్క మూమెంట్ లో ఆయన్ని అలా ఫీల్ అవుతాం. కానీ చిరంజీవి గారిని మనలాగా ఫీల్ అవ్వలేదు. ఆయనకి ఒక్క చిన్న మేమంతా అభిమానులు అనమాట. అంటే మేము చెప్పేవన్నీ కూడా మా లైఫ్ లో జరిగినవి, ఎంతో మందికి ఇండస్ట్రీలో తెలిసి కొన్ని అయితే తెలియనివి, ఆయన చేసిన సాయం, ఆయన వల్ల సాయం పొందినవి చాలా, అవి మాకు తెలుసు. ఎంతమందిని అంటే ఇప్పుడు ఎక్కడానికి లోబిలో పడిపోయిన వాళ్ళు పైకి ఎక్కడానికి ట్రై చేసిన వాళ్ళందరినీ ఇలా ఎత్తి వెళ్ళిపోతారు, ఇలా లిఫ్ట్ చేసి వెళ్ళిపోతారు. ఆ లిఫ్ట్ అనేది ఏదైతే ఉందో వాళ్ళ లైఫ్ టైం. అంటే ఇప్పుడు మీరు చూడండి, మొన్న ఒక చిన్న రీల్స్ చేసి ఒక చిన్న వ్యక్తి, అది పొట్టి మామ, అసలు ఇన్స్టాగ్రామ్ లో కామన్ గా అలాంటి వాళ్ళని చాలా మంది మనము కామెంట్ చేస్తాం, అరే వీడికి అవసరమా అని చాలా తప్పుగా మాట్లాడతారు. ఆయన అంత గొప్ప స్థాయిలో ఉండి అసలు ఆయనతో ఉన్న విధానము, ఆ సక్సెస్ మీట్ అయ్యే వరకు ఆయనలో షివరింగ్ తగ్గలేదు. ఆయన పట్టుకుని వచ్చాను అని మనం ఏదన్నా డివైన్ ఫీలింగ్ కలుగుతుంది కదా. నేను పక్కనే కూర్చున్నాను ఆయన పక్కన, ఆయన వణుకుతూ ఉన్నారు. 1/2 అవర్ వరకు ఆయనకి షివరింగ్ అలా ఉండిపోయింది. ఎస్, నిజంగా. అండ్ అంటే అవకాశం ఇవ్వడం ఒక ఎత్తు, ఎవరైనా సరే ఆర్టిస్టులకు అవకాశం ఇస్తారు, డాన్సర్స్గా కానీ కొరియోగ్రాఫర్స్గా కానీ చిరంజీవి గారు ఇంటికి పిలిచి ఆయనతో కాసేపు టైం స్పెండ్ చేసినప్పుడు ఒక వీడియో మీరు చూపిస్తూ ఆయనతో మాట్లాడుతున్నారు కదా ఇద్దరు, అసలు ఏం మాట్లాడారు? అది జస్ట్ నేను ఏవో స్టెప్స్ కంపోజ్ చేశా,
జస్ట్ సార్కి చూపిస్తున్నా, ఇలా చూస్తూ ఏ అదే కదా ఓకే రేపు చేసుకుందాం ఈ ఓకే set లో. ఎస్ విల్ డూ ఇట్, టెన్షన్ లేదు, నేను- పర్లేదు విల్ డూ ఇట్ అంత అంటే ఓకే. సార్కి జస్ట్ నేను అంటే మనకి నేను చేసి చూపించాలి కదా సార్, ఈ స్టెప్ కంపోజ్ చేశాను సార్ అంటే ఓకే 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 ఫైన్ చేసేద్దాం. చేసేద్దాం అసలు తగ్గేదే లేదు, చేసేద్దాం అన్న. డైరెక్ట్ సెట్ లో చేసేసారు. ఆ హుక్ స్టెప్ చాలా మంది రీల్స్ చేయడానికే నానా తిప్పలు పడ్డారు. సో చిరంజీవి గారు అసలు రిహార్సల్ చేశారా? అయ్యో రిహార్సల్ అండి, ఏం రిహార్సల్ అండి, ఏం లేవు ఏమి. Okay. అయ్యి బాస్తో రిహార్సల్ ఏంటండి. చూపించడం చేసేయడం. నేను జస్ట్ బిఫోర్ అది మన షూట్ బిఫోర్ షార్ట్ కి బిఫోర్ మనం ప్లేస్మెంట్ ఇచ్చుకొని చేస్తాం కదా, జస్ట్ నార్మల్ గా చేసి చూపించాను. నేను చేసిన దానికి 1 కోటి రెట్లు ఆయన, బా. 1 కోటి మేము రెట్లు. ప్రతి ఇంటర్వ్యూలో మాలాంటి వాళ్ళ అభిమానులు ఎంతో మంది, ఎస్పెషల్లీ మేము ఆయన గురించి పొగడ కాదు, ఆయన గురించి మాట్లాడి ఆయన వల్ల సాయం పొందిన వాళ్ళు ఎంతో మంది. మేము మాట్లాడుతుంటే చాలా మంది మీరు ఎందుకు భజన చేస్తారంటారు, చాలా మంది మెగాస్టార్ గారు భజన అంటారు. భజన రాదురా, మెగాస్టార్ 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 అభిమానం అది. 100 అనుకోండి, అదే ఫరకే పడదు. అసలు మెగాస్టార్. అవును, ఎవరో ఎప్పుడు కష్టంలో ఉండి ఆకలితో ఉన్నప్పుడు, ఆకలికి అన్నం లేనప్పుడు పడ్డోడికి తెలుస్తుంది ఆ బాధ. అవును. అదే టైంలో వచ్చి పంచపక్ష పరవాణాలు పెడుతుంటే నోట్లో అంటే ఇలా తీసి కలిపి నోట్లో పెడితే అప్పుడు మరి ఎవరినని కొలుస్తారు? మరి వాళ్ళు కాకపోతే దేవుళ్ళు ఇంకెవరు మాకు? మరి వాళ్ళ గురించి కాకపోతే ఇంకెవరి గురించి మాట్లాడాలి? మనము కష్టాల్లో ఉన్నప్పుడు అన్ని చోట్లకి దేవుడు రాడు, ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తుల్ని మన దగ్గరికి తీసుకొస్తాడు. ఆయన చాయిస్ ఇస్తున్నారు. ఆయన ప్రపంచానికి తెలిసిన ఫ్యాక్ట్ ఏంటంటే మెగాస్టార్ గారు ఒక సందీప్ గారికి లైఫ్ ఇచ్చారు అని అనుకుంటున్నారు, కానీ సందీప్ గారికి లైఫ్ ఇచ్చిన మాట ఎంత నిజమో, ఆయన వెనకాల నిలబడ్డ నన్ను అంటే ఆయన వెనకాలే ఉండాలనుకున్నా. బేసిక్గా నాకు ఎక్కువ పరిచయాలు, ఇండస్ట్రీ కానీ మీరు చూస్తే కనుక ఎక్కడ కూడా నేను కనిపించను, బికాస్ తనతో వర్క్ చేసుకుంటానని. అలాంటి నన్ను నువ్వు ఎందుకు వెనకాల ఉన్నావమ్మా, నువ్వు నీ భర్తకి ఏం తీసిపో, మీ ఇద్దరు కలిసి ఎదగండి అని ఇద్దరు మధ్య పోటీ పెట్టారు చిరంజీవి గారు. మీ ఇద్దరు కలిసి ఎదగండి అని ఒక ఉమెన్ ని, ఒక ఆడపిల్లని వెనకాలన్న నన్ను నా భర్తతో సమానమైన వాల్యూ ఇచ్చి 70 mm స్క్రీన్ పైన నా పేరు నేను చూసుకున్నాను అంటే, ఆయన స్క్రీన్ షేర్ కూడా చేసుకున్నాం. స్క్రీన్ షేర్ చేసుకున్నాను. అది అసలు అండి నిజంగా చెప్తున్నా, ఆయన స్క్రీన్ షేరింగ్ ఆయనతో చేయడం అంటే పెద్ద విషయం అండి. చాలా ఏంటండి, బాస్ పక్కన నించోడమే, స్క్రీన్ లో నించోడం అంటే ఎంత అదృష్టం అండి అది. అలాంటిది ఆయన సరే చిన్నది ఒక చిన్న డైలాగ్ లో నేను ఇలా వచ్చి వెళ్తాను సార్ అంటే ఓకే సింపుల్ గా, నేను భయపడ్డా అడగడానికి. అంతే కదా, అంటే ఒప్పుకుంటారో లేదో ఏంటి ఎలా ఫీల్ అవుతారు కదా. ఓకే మాట్లాడి. అండ్ ఇంకొకటండి, మేము ఆయనతో వర్క్ చేసిన తర్వాత చాలా మందితో వర్క్ చేస్తున్నాము. అండ్ ఇప్పుడున్న కొంతమంది యంగ్స్టర్స్ వాళ్ళతో వర్క్ చేస్తున్నాం, మాకు చాలా డిఫరెన్స్ తెలుస్తుంది. ఆయన అంత వ్యక్తే చాలా క్యాజువల్గా ఉన్నారు. కొంతమంది ఫోటో అడగడానికి కూడా చాలా ఇలా పెట్టేస్తున్నారు. అవును, మేము అప్పుడు సెట్లో మేము ఏమనుకున్నామంటే, అదే మన బాస్ రా, మేము ఎలా మాట్లాడారా, ఎలా ట్రీట్ చేశారా, ఎంత ఫ్రీగా ఉన్నారా, అది ఆయన గొప్పతనం. అంటే ఇప్పుడు కొంతమంది యంగ్స్టర్స్ కూడా కాదు, ఊరు పేరు లేని వాళ్ళు కూడా ఇండస్ట్రీకి వచ్చి అంటే అనకూడదు, ఇది ప్రతి టెక్నీషియన్ ని వాల్యూ ఇస్తాం మనం, ఎందుకంటే ఆ కష్టం తెలుస్తుంది. కష్టం తెలిసిన ఏ ఒక్కడు కూడా ఆ రేంజ్ లో ఆ పొగరు చూపించడం అనేది ఉండదు. ఒక్కటండి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇప్పుడు దాకా నేను అంటే చిరంజీవి గారు సాంగ్ అయిన తర్వాత స్టార్స్తో కొంతమందితో పనిచేశాను. నిజంగా ఐఎమ్ సో లక్కీ. నిజంగా అంటే అది వాళ్ళకి నేను చిరంజీవి గారితో పనిచేశాను నాకు అభిమానము, లేకపోతే అంటే చిరంజీవి గారే ఇలాంటి అబ్బాయిని పిక్ చేశారు అన్న ఒక రెస్పెక్ట్ ఏమో తెలియదు, కానీ ఎవ్రీ వన్ ఆర్ వెరీ నైస్ అండి, వెరీ వెరీ నైస్. ఎక్కడ కూడా అంటే ఇలాగా ఏదో మనల్ని ఇది చేయడం కానీ అట్లా దే ఆర్ వెరీ గుడ్. అంటే నేను పని చేసినంత వరకు నేనేమి ఎక్కువ మందితో పని చేసేలేదు, ఎందుకంటే హుక్ స్టెప్ వచ్చింది జస్ట్ 1 year, ఇంకా 8 months 9 months దగ్గర అవుతుంది. యాజ్ ఆఫ్ నౌ ఐఎమ్ డూయింగ్ వెరీ గుడ్,
మంచి ప్రాజెక్ట్స్, మంచి వచ్చిన ప్రతి ప్రాజెక్ట్ కూడా అంతే పాజిటివ్ ఎరా. అంతే పాజిటివ్ ఆరా ఉందండి. అది బికాస్ ఆఫ్ ఓన్లీ ఒకటే. ఇప్పుడు నన్ను చూసిన గబుక్కని సందీప్ అనడం కన్నా అరే హుక్ స్టెప్ మాస్టరా అంటారు. ఆ పేరు వచ్చేసింది. ఆట పోయి హుక్ స్టెప్ కూడా ఇప్పుడు ఏ సినిమా చేసినా కూడా మాస్టర్ మంచి హుక్ స్టెప్ కావాలి, మాస్టర్ మంచి హుక్ స్టెప్. అమ్మా ఈ హుక్ స్టెప్ కంపోజ్ చేయలేక ఒక్క స్టెప్ తో సినిమాకి జనాలను తీసుకురాగల కెపాసిటీ వచ్చేసింది సందీప్ గారికి. మళ్ళీ అలాగే రామ్ చరణ్ గారు కూడా చాలా బాగా మాట్లాడతారండి. Okay. మెగాస్టార్ గారు ఎలాగైతే ఆ స్వభావం ఉంటుందో ప్రతి ఒక్క చిన్న వ్యక్తితో ఫ్రీగా మాట్లాడడం, ఆయన జనరేషన్ వేరు. రామ్ చరణ్ గారు చాలా గోల్డెన్ స్పూన్. ఇప్పుడు ఈ జనరేషన్ న్యూ ఏజ్ మెగాస్టార్. ఇప్పుడు మేము పెరిగినట్టుగా మా పిల్లలు ఉండాలని రూల్ లేదు. వాళ్ళు కొంచెం మేము పెరిగిన దానికి కొంచెం ఫాస్ట్గా పెరుగుతారు. కానీ మెగాస్టార్ గారు ఎలాగైతే సంబోధిస్తారో అచ్చమైన తెలుగులో చాలా సంస్కారంతో రామ్ చరణ్ గారు మాట్లాడతారు. సందీప్ గారు కలిసినప్పుడు మీ ఆవిడ బాగుందా నన్ను మాస్టర్ మీ ఆవిడ బాగున్నారా వాళ్ళు గుర్తు పెట్టుకోవడమే కష్టం అనుకుంటే ఇంకా పలకరింపు అనేది నిజంగా స్పెషల్ మూమెంట్ అనే చెప్పుకోవచ్చు. అసలు రామ్ చరణ్ గారు కూడా ఆయనతో మాట్లాడుతున్న ప్రతిసారి మేము స్పీచెస్ కానీ ఇక్కడ ఉన్నప్పుడు కూడా అచ్చం మెగాస్టార్ గారు ఎలాగైతే ఆ హంబల్నెస్తో ఆ ప్రేమగా ప్రతి ఒక్కరిని ఒక ఫ్యామిలీలా ట్రీట్ చేసి ఎలాగైతే మాట్లాడేవారో రామ్ చరణ్ సార్ కూడా అలాగే మాట్లాడతారు. సేమ్ ఎగ్జాక్ట్ గా. ఆయనతో ఫోటో తీసుకోవడం ఒక ఎత్తు, ఆయన ఇంటి బయట ఎందుకు ఫోటో దిగారు మరి అక్కడ వరకు కాంపౌండ్ లో అడుగు పెట్టారు కాదండి. ఇప్పుడు ఫస్ట్ అక్కడ అడుగు పెట్టిన తర్వాత లోపలికి వెళ్ళాం. సో మరి ఆ మొదటి అడుగురు ఎలా నిజమా కాదా కానీ ఒక మెమరీ ఉంచుకున్నారు. దానికి ఒక చిన్న స్టోరీ ఉంది. బేసిక్ ఆయన బర్త్డే ఒక రోజు మేము ఏమనుకున్నామంటే చెప్పే ఒక్కొక్క బర్త్డేకి ఒక్కొక్క పిచ్చి అది అంటే సర్ప్రైజ్, మెగా అభిమానులు సర్ప్రైజ్. నువ్వు ఇప్పుడు బర్త్డేకి రిలీజ్ అవుతుంది లేదు ఇంకా అది మేము వేరే వాళ్ళతో మాట్లాడి పెట్టాము. చాలా రోజులు అనుకుంటున్నాం అది. అలా ఏదన్నా అక్కడి వరకు వెళ్ళాలి, రీచ్ అయ్యి ఒక బర్త్డే రోజు ఆయన ఇంటి ముందు ఒక డాన్స్ వీడియో చేయాలి అనుకుంటే పర్మిషన్ దొరకలా. ఎందుకంటే క్రౌడ్ ఉంటుంది, ఫుల్ క్రౌడెడ్ ఉంటుంది. ఆయన సాంగ్స్ అన్ని వేసి ఆయనకు ఒక మంచి ఫ్లాష్ మాబ్ లాగా సర్ప్రైజ్ ఇద్దాం ఆయన బర్త్డే రోజు అనేది మా విష్ ఉండే. చాలా ఇయర్స్ ట్రై చేసాం. చెప్పగా మెగా అభిమానులు ఇయర్ ఫుల్ఫిల్ చేస్తారా మరి? అది చెయ్యాలనే ఉంది. నేను సర్ప్రైజ్ ని దాచిపెట్టేస్తున్నారా? అంతే కదండి. ఇప్పుడు అది అంటే అది ఇట్స్ నాట్ దట్ ఈజీ. ఎందుకంటే క్రౌడ్ చాలా హెవీగా ఉంటుంది. దాన్ని ఎలా మనము ఒక సిస్టమేటిక్ గా జాగ్రత్తగా ప్లాన్ చేయాలనేది ఒక వీఆర్ ట్రైయింగ్ ఇట్. బేసిక్ గా యాజ్ ఏ అభిమానులుగా మనం కూడా చాలా రెస్పాన్సిబుల్ గా ఉండాలండి. అంటే ప్రతిసారి ఆ ఇష్టంతో ఆ పిచ్చితో మనము ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కానీ అది క్రౌడ్ లో ఎవరికన్నా హామ్ అవ్వచ్చు. మన అభిమానం అనేది మనం అభిమానించే మన హీరోలకి ఇబ్బంది అవ్వకూడదు. అది ప్రతి ఒక్కరు కూడా సోషల్ రెస్పాన్సిబుల్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే మనం చేసే తిక్క పనుల వల్ల మన అభిమానించే మన దేవుళ్ళకి ప్రాబ్లం అవుతుంది. అది ఖచ్చితంగా అభిమానించండి. అసలు చెప్పాలంటే మెగాస్టార్ గారికి హెల్ప్ తన బర్త్డే రోజు సేవా కార్యక్రమాలు చేస్తే ఇష్టం. అండ్ మంచి మంచి పనులు అలాంటివి ఇష్టపడతారు. కానీ కొంచెం సొసైటీ బయట వాళ్ళకి ఇబ్బంది పడ్డది అండ్ తన్ని పొగడాలి ఏదో ఇలా చేయాలి కాదు. నిజంగా ఎవరైనా దయచేసి మెగాస్టార్ గారి బర్త్డే రోజు ఆయనను అభిమానించాలి, ఏదైనా చేయాలంటే నలుగురికి సాయం చేయండి. అది తనకి చాలా ఇష్టం. ఈ విషయంలో మెగా అభిమానులకి నేను చెప్తున్నా, యాజ్ ఎ మెగా అభిమానిగా ప్రతి ఒక్కళ్ళు బ్లడ్ బ్యాంక్ దగ్గర కొన్ని వేల లక్షల మంది బ్లడ్ ఇస్తారు. సో మెగా అభిమానులు అందరూ కూడా ఈ ఇయర్ మళ్ళీ కొత్తగా కూడా ఈ ప్లాన్స్ పంచుతున్నారు. అండ్ ప్రతి సీనియర్ అభిమానులు కూడా వీళ్ళు ఇన్సూరెన్స్ చిరంజీవి గారు డైరెక్ట్ గా ఇన్సూరెన్స్ కూడా చేపిస్తున్నారు. మెగా అభిమానులు అందరికీ ఒక సిస్టమ్ ఉంది. దే హావ్ మెగా అభిమానులు అందరూ ఒక కుటుంబంలా ఉంటాం. ఎందుకంటే పద్ధతిగా చేస్తారు. ఏం చేసినా మెగా అభిమానులు అందరూ ఆ కుటుంబంలో మమ్మల్ని కూడా చేర్చుకున్నారు. ఎప్పుడైతే బాస్ కి కొరియోగ్రఫీ చేశామో వాళ్ళందరూ మమ్మల్ని ప్రేమించడం, వాళ్ళ ఇంట్లో మెంబర్స్ అయిపోయారు మీరందరూ. మా జ్యోతి సందీప్, మా సందీప్ జ్యోతి అని ఎక్కడికి వెళ్ళినా బాస్ కి చేశారని మెగా అభిమానులు అందరూ మాకు కుటుంబం లాగా అయిపోయింది. అండ్ అంటే ఆయన అభిమానించడమే కాదు, ఆయన సినిమాలు చూడడమే కాదు, ఆయన బాటలో వెళ్ళడం అనేది నిజంగా గ్రేట్. మీకు వచ్చే రూపాయిలో ఒక పావులో మీరు స్పెండ్ చేస్తారని మా వరకు తెలిసింది. సో ఎలా వచ్చింది అసలు? ఎందుకంటే అది సామాన్య విషయం కాదు. ఫ్యామిలీని చూసుకోవాలి, మనకి కొన్ని కష్టాలు ఉంటాయి. మనం మరి అంటే సందీప్ గారు మాకు తెలిసినంత వరకు కష్టపడి వచ్చిన మనిషి, బాగా కష్టాలు తెలిసిన మనిషి, మిడిల్ క్లాస్ మనిషి. కానీ ఆయనకు వచ్చే రూపాయిలో కూడా పావులా సహాయం కోసం ఇస్తున్నారంటే గ్రేట్. అసలు ఎలా వచ్చింది అది అసలు? అంతేనండి. అంటే నార్మల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను ఒకటి ఫస్ట్ మా ఇంట్లో మమ్మీ డాడీ
రెండోది ఏంటంటే నేను అభిమానించే చిరంజీవి గారు. అంటే ఆయన చూస్తున్నా కదా, ఇప్పుడు ఆ రోజుల్లో అంటే సోషల్ మీడియా అనేది లేని టైంలో చిరంజీవి గారు స్టార్ట్ చేసింది రక్త శిబిరం, కళ్ళు కంటి దానం. సో కరోనా టైంలో ఆయన చేసిన ఆక్సిజన్ సిలిండర్స్ కానీ, అంటే ఇవన్నీ చూస్తున్నాం. ఇది కాకుండా ఎవ్రీవేర్ ఇండస్ట్రీలో అవ్వచ్చు, బయట అవ్వచ్చు, బయట అవ్వచ్చు, ఎక్కడైనా అవ్వచ్చు, ఒక దగ్గర ప్రాబ్లం ఉంది, ఒక దగ్గర జరుగుతుంది, ఇలా ఇండస్ట్రీ అంటే కుటుంబం, చిరంజీవి గారికి ఒక కుటుంబం లాగా. ఏదైనా జరుగుతుంది అని అంటే ముందుండే వ్యక్తి చిరంజీవి గారు. సో మనం ఇవన్నీ చూస్తున్నాం. చిరంజీవి గారు ఎంత ఎదిగినా ఒదిగి ఉండే ఈ మాట చిరంజీవి గారికి వర్తిస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు మాట అంటారు, ఎంత ఎదిగినా చూడరు చిరంజీవి గారు ఎంత ఒదిగి ఉంటారో అలా ఉండాలి అని చెప్తా ఉంటారు. సో ఇవి వింటూ చూస్తూ అన్నీ పెరిగాం మేము. ఓకే, ఇవి చూసినప్పుడు నాకేమనిపిస్తుంది అంటే అవి నరాల్లోకి ఎక్కేసింది. మనం ఒకటే, మనం రూపాయి సంపాదించాం, ఎవరైనా కష్టపడ్డారు, ఎవరైనా కష్టంలో ఉన్నారనుకో, ఓకే మన దగ్గర కొంచెం సాయం చేస్తే మన పిల్లలకి మనకి ఒక బ్లెస్సింగ్ లా ఉంటుంది అన్న ఒక ఉద్దేశమేనండి. దానివల్ల మనకి ఏం ప్రాఫిట్ రావద్దు, మన దానివల్ల ఏదో వచ్చేసేయాలి, పేరు వచ్చేసేయాలి, పెంపు వచ్చేసేయాలని కాదు. అలాగే చేయాలనుకుంటే చిరంజీవి గారు ఆ రోజుల్లో రక్త శిబిరం అనేది ఎంత పెద్ద విషయం అండి. అది ఒక మనిషి రక్తం ఎక్కడన్నా, ఇప్పుడు నేను చెప్తున్నా మా ఫాదర్ ఒక మాటకి కొన్ని లక్షలాది మంది రావడం అనేది, దాన్ని మళ్ళీ కరెక్ట్ గా యూజ్ చేయడం అనేది. మా ఫాదర్ కూడా నేను కరోనా టైంలో బ్లడ్ ఆ ప్లాస్మా అవసరం ఉందంటే నాకు చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ నుంచి తీసుకున్నానండి, నేను పొందాను అది. సో దట్ ఈస్ వాట్. ఇప్పుడు మేము అంత కష్టంలో ఉన్నప్పుడు, మా నాన్న హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నప్పుడు నాకు ఎవరు తెలీదు. ఆ విషయంలో నేను స్వామినాయుడు గారికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలండి. సో ఇలా ఆ లెగసీని క్యారీ చేయగలగడం కూడా స్వామినాయుడు గారి లాంటి వ్యక్తి ఉన్నారు కాబట్టి పాసిబుల్ అవుతుంది అనిపిస్తుంది. ఆయన అన్ని కూడా ఆయన ఒక పద్ధతిగా, ఒక సిస్టమేటిక్ గా, ఒక చిరంజీవి గారు ఈవెంట్ జరుగుతుందంటే అసలు స్వామినాయుడు గారు ఎంత బ్యాకప్, ఎంత హోంవర్క్ చేస్తారో మా అందరికీ తెలుసు. ఒక్క పర్సన్ ఆయన మొత్తం హోల్ యూనిట్ ని హ్యాండిల్ చేస్తారు స్వామినాయుడు గారు. సో అట్లా నేర్చుకున్నానండి అంతే. అది హెల్ప్ చేయాలి. మీరు అంతే అని ఈజీగా అంటున్నారు కానీ ఆ అంతేలో ఎంత కష్టం ఉంటుందో ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే పక్కనోడు మంచినీళ్ళు అడిగినా ఇవ్వని రోజులు ఇవి. ఇప్పుడు నాకే తక్కువ అవుతున్నాయి, నీకెందుకు ఇవ్వాలరా అని. కానీ కష్టంలో షేర్ చేయడం అనేది చిన్న విషయం కాదు. సో చిరంజీవి అభిమానిగా మీకు అది మామూలు విషయం అయిపోయి ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ అంటే గోల్డెన్ ఎరాని మిస్ అవుతున్న ఫీలింగ్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో ఆ పాటలు, ఆ సాంగ్స్, చిరంజీవి గారి మ్యానరిజం, స్టెప్స్, ఆ ఎనర్జీ, 90s కిడ్స్ అందరికీ కూడా అదొకటి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది ఆ ఎరాకి. సో ఆ ఎరా గురించి మీరు ఏం చెప్తారు? వీఆర్ సో లక్కీ అంటారు. వీఆర్ సో లక్కీ అంటే మాకు ఏమంటారు, ఆడుకోవడానికి గ్రౌండ్స్ ఉన్నాయి, మాకు ఏమంటారు తిరగడానికి ఫ్రెండ్స్ ఉన్నారు, మాకు చూడడానికి చిరంజీవి గారు. అంతే కదా, ఇప్పుడు మాకు చూడడానికి చిరంజీవి గారు ఉన్నారండి ఆ టైంలో. ఇప్పుడు మాకు హ్యాపీగా ఆ టైంలో చిరంజీవి గారు డాన్స్ చేస్తుంటే అసలు ఏంటండి క్రౌడ్, ఆ జనాలు, క్రౌడ్ లో టికెట్ కొనుక్కొని థియేటర్ వెళ్ళి లోపలికి వెళ్ళేసరికి 4 చొక్కాలు తిరిగి ఒక చొక్కా వెనకాల లోపల పెట్టుకుని జాగ్రత్తగా ఇక్కడ నుంచి సత్యం థియేటర్కి వెళ్తే ఒక చొక్కా ఎక్స్ట్రా పట్టుకుని వెళ్ళేవాళ్ళం. కాలేజ్ డేస్ లో ఈ ఫ్యాన్ వార్స్ జరుగుతూ ఉంటాయి కదా, సో ఎప్పుడైనా కొట్టారా చిరంజీవి గారిని ఎవరినైనా అంటే? లేదు. నేను ఒకసారి చిరంజీవి గారి సినిమాకి వెళ్ళి పైనుంచి కింద పడిపోయా సత్యం థియేటర్ లో. ఇప్పుడు అది ట్రిపుల్ అయింది కదా, ఆ థియేటర్ లో పైన సినిమా చూస్తున్నా, ఇంద్ర సినిమా చూస్తూ పైనుంచి వేణ స్టెప్ చేస్తున్నా, వెనక నుంచి నెట్టాడు ఎవడు, పైనకెళ్ళి వేణ స్టెప్ చేశారు. పైన స్టెప్స్ ఉంటాయి ఇట్లా, ఇలా ఉండేది కదా అప్పట్లో, 10 రూపీస్ 20 రూపీస్ 30 రూపీస్ ఇట్లా ఉండేవి అది. సో ఆ దాంట్లో పైన నించుని ఆయన డాన్స్ చేస్తుంటే రెడ్ కలర్ టీ షర్ట్ తీసుకుని జబ్ చేస్తుంది, నేను కూడా ఇలా కూర్చుని చేస్తే వెనకాల నుంచి క్రౌడ్ ఉంటారు కదా, వాడేవాడు ఇట్లా తోసాడు నన్ను. అక్కడి నుంచి బొర్రెలుగుంటూ దండాలు పెట్టి ఎన్ని దెబ్బలు అయ్యేం తెలియదు, మళ్ళీ అక్కడికి వెళ్ళి పేపర్లు తీసుకుని ఎగురుతాను. అబ్బాయి సో ఇప్పుడు మీ లెగసీని క్యారీ చేస్తున్నారా? మా అబ్బాయి, మా లేఖన్, ఓకే వాడి పేరు లేఖన్. ప్రస్తుతానికి అయితే అంటే నేను ఒకటే చెప్తా, ఫస్ట్ స్టడీస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ డిసిప్లిన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మేము ఈ రెండు నేర్పిస్తున్నాం. ఈ రోజుల్లో మందాల్సింది చదువు కన్నా ఎక్కువ ఇంపార్టెంట్ డిసిప్లిన్. ఒక అబ్బాయికి మనం నేర్పించాల్సిన ఎథిక్స్, మారల్స్. ఈ చదువు అనేది ఆటోమేటిక్గా ఇంటర్నెట్ ద్వారానో లేకపోతే వాళ్ళకున్న తిరుగుతున్న సొసైటీ ద్వారానో ఆటోమేటిక్గా దే ఆర్ గెటింగ్ టు నో ఎలా ఏంటి అనేది. బట్ యాజ్ అ పేరెంట్స్గా మేమిద్దరం ఒకటే చెప్తాం, అన్న చదువులో నీకు 100కి 60 మార్క్స్ వచ్చినా మాకు నో ప్రాబ్లం, యూ హ్యావ్ టు
బీ డిసిప్లిన్ విత్ ఎవ్రీ వన్. గర్ల్స్ రెస్పెక్ట్ గర్ల్స్. అని ప్రతి ఒక్క తల్లిదండ్రుల బాధ్యత Women. ఆడపిల్లలకి అని కాదు, ప్రతి ఒక్క ఇంట్లో మగ పిల్లలకి ఈ జనరేషన్ చిన్నప్పటి నుంచి ఆడపిల్లల్ని ఎలా ట్రీట్ చేయాలి, ఎంత రెస్పెక్ట్ చేయాలి అని ప్రతి ఒక్క తల్లి మగ పిల్లలు ఇవన్నీ వాడికి అదే చెప్తాను. అదే ప్రతి ఒక్క మీరు అసలు తల్లిదండ్రుల చెప్పనవసరం బాధ్యత. లేదు, లేఖన్కి మిమ్మల్ని చూస్తేనే ఒక అంటే గుడ్ పేరెంట్స్ Very- ఉన్నారు, ఖచ్చితంగా గుడ్ కిడ్ ఈజ్ వెరీ అండర్స్టాండింగ్ కిడ్ అండి. Yes. చాలా అండర్స్టాండింగ్ కిడ్ అండ్ టాలెంటెడ్ ఆల్సో. Mm. అది క్యారీ చేయడం అనేది ఎంతవరకు అనేది నాకు తెలియదు, కానీ డాన్స్ అయితే చాలా బాగా చేస్తాడు. అది మా ఇద్దరు బ్లడ్ లో ఉంది కాబట్టి వాడికి వచ్చేసింది ఆటోమేటిక్ గా. అండ్ వెరీ అండర్స్టాండింగ్ కిడ్. ప్రస్తుతానికి అయితే చదువుకో అండ్ ఏదైనా నీకు నచ్చింది చెయ్యి, డిసిప్లిన్ గా ఉండు, ఇదే చెప్తున్నా. ఫ్యూచర్ నేను ప్రెడిక్ట్ చేయలేను, వాడికి ఏం కావస్తే అది ఇది రైట్ నాన్న అని చెప్పడానికి మాత్రం Guide చేయడానికి. గైడ్ చేయడానికి అంతే. డాన్స్ అకాడమీ. సో కరోనా టైంలో ఆట సందీప్ గారి డాన్స్ అకాడమీ కాదు, మీరు చేసిన వీడియోస్ కానీ, ఇప్పుడు డాన్స్ అకాడమీ ఉండడం ఒక ఎత్తు, కానీ మీరు చిన్న పిల్లల దగ్గర నుంచి క్లాసికల్ డాన్సెస్ దగ్గర నుంచి వెతికి మరీ పట్టుకుని తీసుకొస్తున్నారు కదా స్టూడియోకి, దానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అసలు. సో డాన్స్ అకాడమీ స్టార్ట్ చేయడానికి ఎంత కష్టపడ్డారు, ఎంత ఇష్టపడ్డారు? డాన్స్ అకాడమీ నేను సందీప్ స్టెప్స్ మోతీనగర్లో పెట్టి దగ్గర ఐ థింక్ ఇది 19th ఇయర్ అండి. 19 years అయింది. చిన్న రూమ్ మాది, ఇది 19 years బ్యాక్. ఎన్నో కష్టాలతోనే అప్పట్లో నేను నాకంటూ ఒక అడ్డా ఉండాలి, నన్ను ఎవరన్నా సందీప్ ఇక్కడ ఉంటాడు అని చెప్పేసి తెలుసుకోవడానికి. అండ్ అలాగే నేను ఎప్పుడూ కూడా డాన్స్ అనేది కమర్షియల్ చేయను, ఎందుకంటే డాన్స్లోని ఇప్పుడు బయట క్లాసెస్లో అన్నిటిలో కూడా 5,000 నుంచి 4,000 రూపాయలు తీసుకుంటున్నారు, ఏది వీక్లీ 3 classes అట్లా. బట్ నా ఉద్దేశంలో నేను నేర్చుకున్న టైంలో మా గురుగారు నాకు చిన్న ఫ్రీడమ్ ఇచ్చారు. ఏంటంటే నేను కట్టలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, సమ్ టైమ్స్ ఎప్పుడైనా 2-3 నెలలు కట్టకుండా ఉన్నప్పుడు, పర్లేదురా నేర్చుకో అన్న మాట నాకు ఎప్పుడు గుర్తుండదు. సో ఆ పర్లేదురా అన్న దగ్గర ఎన్నో డబ్బులు నేను కట్టలేకపోయాను, బట్ మా మాస్టర్ నన్ను ఎలో చేశారు కాబట్టే కదా ఈరోజు నేను ఈ పొజిషన్లో ఉన్నాను. సో మా గురుగారు నాకు అవకాశం ఇచ్చారు కాబట్టి నేను ఈ అవకాశం, సో నేను కూడా అలా 10 మందికి కల్పించాలి అని చెప్పేసి ప్రతి ఒక్క పేరెంట్ ఫీజబుల్గా కట్టాలని నా డాన్స్ క్లాస్లో 2,000 రూపాయలు మాత్రమే ఫీజు. ఎవ్రీడే క్లాస్ ఉంటుంది, 6 రోజులు క్లాస్ ఉంటుంది, 2,000 రూపాయలు మాత్రమే ఫీజు. కొంచెం అప్గ్రేడ్ చేసి కేపీహెచ్బిలో క్లాస్ పెట్టడం జరిగింది. 1 year అవుతుంది సక్సెస్ఫుల్గా. చాలా బాగా రన్ అవుతుంది క్లాస్, చాలా మంచి స్ట్రెంగ్త్. అక్కడ జస్ట్ 3,000 రూపీస్ ఎవ్రీడే క్లాస్, వీక్లీ 5 classes. సిక్స్త్ సాటర్డే రోజు వచ్చేసి ఏంటంటే ఒక రీల్స్ డే లాగా ఇట్లా మేము వాళ్ళకి అండ్ సినిమాలు ఇప్పించడం కానీ ఇట్లా ఒక సిస్టమేటిక్ గా మాకు డాన్స్ అనేది ఒక ప్లాట్ఫామ్ ని మీరు క్రియేట్ చేసి ఇస్తున్నారు. నిజంగానే ఆ ప్లాట్ఫామ్ వరకు అంటే ఎంతమంది ఎక్స్పోజ్ అవుతారు, అవ్వలేరు కదా. మాకు టెంపుల్ లాగా అండి, మాకు డాన్స్ క్లాస్ అంటే మాకు టెంపుల్ లాగే మా ఇద్దరికి. ఎస్పెషల్లీ ఏంటంటే నేను ఇప్పుడున్న స్కెడ్యూల్లో నేను కొంచెం దాని మీద నేను టైం కేటాయించలేను. పిల్లలకి నేను అవకాశాలు, నేను చేసే సినిమాల్లో పిల్లల్ని తీసుకెళ్ళి నేను గిరిగిరా అనొచ్చు, లేకపోతే ఇంకో ఇప్పుడు రీసెంట్గా సమ్మర్ హాలిడేస్ అన్న పిల్లలకి నేను అవకాశం ఇప్పించగలుగుతాను. కానీ అక్కడ ఉండే పిల్లల్ని తయారు చేసి ఒక జమ్స్ లాగా మాత్రం ఒక బ్యాచ్ లాగా తయారు చేసి దానికి హార్డ్ వర్క్ చేసిన జ్యోతియే. ఎందుకంటే ఇప్పుడు నేను అంత టైం వాళ్ళకి ఇవ్వలేను, బట్ నా తరపున తను నిలబడి పిల్లల్ని అందరినీ కూడా జంప్స్ లా తయారు చేసింది. కత్తులు మా పిల్లలు అంటే ఇట్లా ఎక్కడికి వెళ్ళినా. సో సూపర్ అండి. డాన్స్ అకాడమీ నుంచి వచ్చారు అనగానే మొన్న నేను రీసెంట్ గా సమ్మర్ హాలిడేస్ అని ఒక ఫిల్మ్ చేసినప్పుడు డైరెక్టర్ అంటున్నారు, ఏంటి మాస్టర్ మీ పిల్లలు అసలు పర్ఫెక్షన్. సో ఆ పర్ఫెక్షన్ పిల్లల్లో రావడానికి కారణం మాత్రం 100% జ్యోతి. అండ్ వీ హ్యావ్ టు అప్రిషియేట్ ఈక్వల్లీ టు పేరెంట్స్. తప్పకుండా వాళ్ళు కూడా అంతే కదా, అంత డెడికేటెడ్ గా తీసుకొస్తారు. అండ్ ఎంత డెడికేటెడ్ గా ఒక బ్యాచ్ రెడీ చేసింది, భైరవ బ్యాచ్ అని. మేము వాళ్ళకి కూడా ఏంటంటే ఏ పేర్లు పడితే ఆ పేర్లు రాకింగ్ బ్యాచ్, స్టైలింగ్ బ్యాచ్, స్టైలిష్ బ్యాచ్ ఇలా పెట్టాం. వాళ్ళ పేర్లు ఏంటంటే భైరవ బ్యాచ్, రుద్ర బ్యాచ్, విభూతి బ్యాచ్. అంటే ఒక శివుడికి సంబంధించిన డివైన్. అప్పుడు ఏంటంటే వాళ్ళకి ఒక పవర్ అండ్ వాళ్ళకి ఒక ఏమంటారు సిస్టమ్, దాన్ని మిస్యూజ్ చేయరు. ఇంకొకటి నీ బ్యాచ్ వేస్ట్ రా అని ఉండదు. అదే ఒక హెల్దీ వాతావరణము క్రియేట్ చేయడం అలా ఉంటుంది. చూస్తున్న మాకు కూడా నిజంగానే భలే తీసుకొస్తున్నారు. గిరగిరా చేసిన పాప కావచ్చు, సో క్లాసికల్ డాన్సెస్ కావచ్చు, భలే తీసుకొస్తున్నారు. ఎక్కడ వెతుకుతున్నారా అనిపిస్తుంది. బికాజ్ ఏంటంటే నాకేంటంటే నేను బ్రతుకున్నంత వరకు ఈ భగవంతుడు నాకు ఏదైతే విద్య ఇచ్చాడో కొంచెం
ఆడపిల్లల విషయంలో కొంచెం స్వార్థం, ఎందుకంటే ఒక మెట్టు ఎక్కువ ఉండాలి అనేది. ఆడపిల్లల వయసులో నేను కొంచెం సెల్ఫిష్ ఉంటా. మగ పిల్లలు ఎలా అయినా నేర్చుకుంటారు, ఆడపిల్లలకి అంత ఫ్రీడమ్ ఉండదు. అవును. నా చిన్నతనంలో నేను ఏదైతే మిస్ అయ్యానో, ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు టాలెంట్ ఉన్నా వాళ్ళకి ఒక సపోర్ట్ లేక రాంగ్ వేలో వెళ్ళే పిల్లలు ఉంటారు. వాళ్ళందరికీ నేను ఒక గైడెన్స్ లాగా నిలబడాలి. వాళ్ళందరికీ నా కోరిక ఒకటే, నేను ఈ రోజు ఒక బాలీవుడ్ హీరోయిన్ కి టాలీవుడ్ హీరోయిన్ కి నేర్పిస్తాను. అట్ ద సేమ్ టైం నెక్స్ట్ డే మళ్ళీ నా క్లాస్కి వెళ్ళిపోయి పిల్లలందరినీ పిలుచుకొని నేర్పిస్తాను, ఫ్రీగా నేర్పిస్తాను. నేను పేరెంట్స్ కూడా అంతే ధైర్యంగా పంపించగలరు, ఎందుకంటే మీరు చూపించే ఆ కేర్ అనేది ఖచ్చితంగా తెలుస్తుంది ఎవరైనా మీ చుట్టూ ఉన్న వ్యక్తులకి. సో అదే అనిపిస్తుంది. మేము సీరియస్ గా ఒక సిస్టమేటిక్ స్కూల్ రన్ చేస్తామండి. మా చదువు ఎట్లనో ఆర్ట్ కూడా అట్లా. అది నా దృష్టిలో. నేను కూడా అదే, నాకు కూడా ఏంటంటే ఇప్పుడు ఉన్న దాంట్లో ఇండస్ట్రీలో ఉన్న నాకు అవార్డ్స్ తీసుకోవాలి, ఫేమస్ అవ్వాలి, ఫాలోవర్స్ వచ్చేయాలి, ఇవన్నీ కన్నా చాలా మంది కళాకారులు రెడీ చేయాలి. ఈ దేవుడు నాకు ఏదైతే భగవంతుడు డాన్స్ ఇచ్చాడో, నేను పోయేలోపు ఒక అమ్మాయిలకి నా నుంచి హెల్ప్ అవ్వాలి, వాళ్ళని లిఫ్ట్ చేయడానికి. ఎందుకంటే ప్రతి ఒక్క ఆడపిల్లకి అమ్మ వాచ్మెన్ డ్యూటీ చేస్తుంది వాళ్ళని కాపాడుకోవడానికి ఇప్పుడు రోజులు పట్టి. అసలు ఇప్పుడైతే చాలా భయపడాల్సి వస్తుంది. సో వాళ్ళు ఏంటంటే ఇన్స్టిట్యూట్ లో, ప్రాపర్ ఇన్స్టిట్యూట్ లో భయపడతారు. లేడీ కొరియోగ్రాఫర్ అనగానే వాళ్ళకి ఒక సేఫ్టీ, నేను అనగానే వాళ్ళకి పేరెంట్స్ ఏంటంటే కొంచెం కంఫర్టబుల్ గా కూడా పంపించగలుగుతూ ఉంటారు. నేను ఎక్కడికైనా, సో ఎవరైతే నాలాగా మిస్ అవ్వకూడదు, నేను ఏదైతే మిస్ అయ్యానో చైల్డ్హుడ్ లో, అలా సపోర్ట్ లేకుండా ఎంతో మంది కళాకారులు మిస్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో నాకు ఎక్కువ ప్రియారిటీ ఏంటంటే డాన్స్ నేర్పించాలి. నేను అదే చెప్తున్నాను, కళ్ళు లేని వాళ్ళైనా, చెవులు వినబడిన వాళ్ళైనా, ఎలాంటి వాళ్ళకైనా, వీల్ చైర్ లో ఉన్న వాళ్ళైనా, వాళ్ళకి డాన్స్ చేయాలనిపిస్తే నేను హ్యాపీగా వాళ్ళకి నేర్పిస్తా. నాకు డాన్స్ నేర్పించడం అంటే చాలా ఇష్టం. 60 ఏళ్ళ ముసలి వాళ్ళైనా, 70 ఏళ్ళ ముసలి అమ్మమ్మైనా మీకు డాన్స్ చేయాలంటే నేను వాళ్ళకి హ్యాపీగా నేర్పిస్తా. డాన్స్ నేర్పించడం అంటే నాకు అంత ఇష్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కమర్షియలైజ్ చేయలేదండి అంతే, అది కూడా చాలా ఇంపార్టెంట్ కదా. కమర్షియలైజ్ గా మాట్లాడాను అసలు అలా ఉంటే నిజంగానే ఆ పాజిటివ్ వేరే కూడా రాదు. ఇప్పుడు నేను ఇప్పుడు సందీప్ మాస్టర్ అనగానే ఓకే ఏదో సినిమాలు చేశారు అది ఇది ఓకే ఫైన్, ఇప్పుడు నేను ఒక 6,000 పెట్టేసి వీక్లీ 3 క్లాస్ పెట్టేసి డబ్బులు సంపాదించవచ్చు. బట్ నా ఉద్దేశం అది కాదు. స్మాల్ స్కేల్లో చెయ్యాలి, పిల్లలందరూ కూడా నేర్చుకోవాలి. కొంతమంది కట్టలేని పిల్లలు మా దగ్గర చాలా మంది నేర్చుకుంటున్నారు. సో వాళ్ళందరికీ హెల్ప్ అవ్వాలి. పవర్ ఆఫ్ ఉమెన్ గురించి చెప్పారు కదా, ఇది ఒక్కసారి చెప్పండి. ఇలా ఉండాలా ప్రతి అమ్మాయి ఇంతే పవర్ఫుల్ గా? అదే హస్బెండ్స్ లైట్ గా ఉంటే, అలా ఏం కాదు. హస్బెండ్స్ వెయిట్లెస్ గా ఉంటే ఎవ్రీ వుమెన్ ఇస్ పవర్ఫుల్. మేము జ్యోతి గారు మాటలు వినాలనుకుంటున్నాం. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ జర్నీలో స్పెషల్గా ఒకే ఫీల్డ్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక మగాడికి ఒక సర్టన్ టైంలో ఎవరో ఒక సపోర్ట్ అనేది ఇంపార్టెంట్ డెఫినెట్గా. సో ఆ సపోర్ట్లో మనం పక్కన కొంచెం లిఫ్ట్ ఇచ్చామనుకోండి, వాళ్ళు ఎక్కడో ఉంటారు. అంటే వాళ్ళు స్ట్రగుల్ అవుతారు, ఫ్యామిలీని చూసుకోవాలి, బయట చూసుకోవాలి, అన్ని వైజ్గా. సో అలాంటి టైంలో కొంచెం మనం లిఫ్ట్ ఇచ్చామనుకోండి, ఎందుకంటే ఆడవాళ్ళు చాలా స్ట్రాంగ్ జ్యోతి గారు లిఫ్ట్. సో నేను ఎప్పుడు కూడా ఆయన వెనకాల, ఆయనతో పాటే ఆయన జర్నీలో నేను ఎప్పుడు నా వల్ల ఆయనకి ప్లస్ అవ్వాలి అనుకుంటా. ఆయన వల్ల ప్లస్ అవ్వాలి, నేను తనకి సపోర్టివ్గా ఉండాలి అన్న ఉద్దేశంతో ఉంటా. సో ప్రేమ, మొగుడు పైన ప్రేమ ఎక్కువైనప్పుడు అలా పట్టుకొని ఎత్తుకొని లేపేస్తాను. కానీ ఒకటండి ఏంటంటే, మెన్ ఈజ్ ఆల్సో స్ట్రగ్లింగ్ లాట్ ఆఫ్ ఫేసెస్. సీరియస్లీ అండి, యాజ్ అ మెన్ గా నేను చాలా అంటే హుక్ స్టెప్ ఈజీ అనుకుంటారు కానీ హుక్ స్టెప్ బిఫోర్ అండి. నేను చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పాను, అంటే నేను ఈఎంఐ కట్టాలి, ఆ ఈఎంఐ కట్టాలని చాలా మంది కింద కామెంట్స్ లోని ఫేక్ సోది చెప్తున్నారు. రే నా బాధ నాకు తెలుసు. అంటే ఇప్పుడు ఆ టైంలో కంపోజిషన్ టైంలో ఏదో నేను కంపోజ్ చేసిన టైంలో ఇంత పెద్ద అవకాశం వచ్చిందన్న టైంలో నాకు ఒక ఈఎంఐ దగ్గర నుంచి కంటిన్యూ కాల్స్ వచ్చి వాళ్ళు నన్ను ప్రెషరైజ్ చేస్తుంటే ఫోన్ తీసి ఇసురు మగవాళ్ళకి తెలిసింది ఫోన్ పగల కొట్టడమే. ఇసురు కొట్టాలన్న టైంలో అమ్మ ఇది కొడితే పగిలిపోద్దేమో, మళ్ళీ దీనికి డబ్బులు పెట్టాలన్న టైంలో ఇలాంటి, అంటే ఒక మెన్ ఎంత బ్యాలెన్స్ చేసుకుంటారు, ఎంత స్ట్రగుల్ అవుతారు ఒక ఫ్యామిలీ వైజ్. నెల తిరిగితే ఈ ఈఎంఐస్ కట్టే మెన్ అందరూ కూడా అండి ప్రతి గడపలో ఉన్నారండి. ఎవ్రీ మెన్, ఒక మగాడు
ఎంత స్ట్రగుల్ అవుతారు. నాకు తెలిసి నెలలో కరెక్ట్ గా 10 రోజులే కరెక్ట్ గా పడుకుంటున్నారు బా నాకు తెలిసి ఈఎంఐలు కట్టడానికి. ఆ స్ట్రగుల్ ఆ స్ట్రగుల్ అనేది అలా ఉండిపోతుంది. అది ఏంటంటే అది చూడలేక ఇంకా చాలా మంది ఆడవాళ్ళు వాళ్ళ భర్తలకి దాన్ని సపోర్ట్ ఏం చేయాలని చేయలేము. అడుగు, స్పెషల్లీ కోవిడ్ నుంచి ఎక్కువ. ఇప్పుడు చాలా మంది ఆడవాళ్ళు కోవిడ్ చాలా తారుమారు చేసింది జీవితాలని. అప్పుడు అది చాలా స్ట్రగ్లింగ్ ఫేస్ కదా. చాలా స్ట్రగ్లింగ్. ఇప్పుడు చాలా మంది మెన్ అంటారు నీకు అన్ని నేను చూసుకుంటాను ఉండొచ్చు కదా అని. ఇప్పటికేనండి, ఇప్పటికి కూడా ఇప్పుడు అందరూ ఏమనుకుంటారు, సందీప్ వెళ్ళిపోయాడు, ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఏంటంటే వెళ్ళిపోయేది, స్టిల్ వీఆర్ స్ట్రగ్లింగ్. Yes. ఎవ్రీ సాంగ్ ఈజ్ అ క్రియేటివ్ పార్ట్. అవును, ఎవ్రీ సాంగ్ దానికి తగ్గట్టుగా డాన్సెస్ ని పెట్టాలి. మొదటి మెట్టేనండి. ఎవ్రీ పాట మొదటి మెట్టే. మేము కార్డు తీసుకోవడానికి 7 లక్షల రూపాయలు లేక ఎంత కష్టపడుతున్నాము అంటే ఆ డబ్బులు అవ్వడానికి సెట్ అవ్వడానికి మేము ఎంత నరకం చూస్తున్నాము. మీకు అనేది మాకు కార్డు మాత్రమే విషయంలో తెలుసు. కూడా నేను అంటే మొన్న రీసెంట్ గా జరిగినప్పుడు నేను తెలుసుకున్నాను సందీప్ గారికి కార్డు రావడానికి ఎంత కష్టపడ్డారో అని. అవునండి. సో నిజంగా చాలా అంటే ఎందుకు ఇంత చేస్తున్నారు అని అనిపించింది. కష్టపడేవాడికి నిజంగా ఎంత అవసరమా అని కూడా అనిపించింది. నిజంగా హ్యాట్స్ ఆఫ్ మాస్టర్. మీకు ఏ కార్డు అవసరం లేదు అసలు. కార్డులు ఉన్న వాళ్ళు ఇంట్లో కూర్చున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ మీకు మెగాస్టార్ కార్డు ఉంది. దట్స్ ఇట్ అంతే. అది చాలా బ్లెస్సింగ్. ఆ ట్రైన్ లో మీరు ఉన్నారు. అది ఎక్కడి వరకు వెళ్తే అక్కడి వరకు వెళ్ళిపోవచ్చు మీరు. అండ్ అంటే ఈ కోవిడ్ కావచ్చు, ఈ జర్నీలు కావచ్చు, ఇవన్నీ కూడా చూసుకున్నట్లయితే ఫస్ట్ నుంచి సందీప్ గారు ఈ దాదాపుగా 20 years జర్నీ. సో అగ్రెసివ్ సందీప్ ని చూసాము. ఎవరన్నా మాట్లాడితే ముక్కుసూటిగా మొహం మీద అనేసే సందీప్ గారిని చూసాము. సో జ్యోతి గారితో ట్రావెల్ చేసిన సందీప్ గారిని చూసాము. ఇప్పుడు మెగాస్టార్ తో ఒక రేంజ్ లో చూస్తున్నాము. రేంజ్ మీన్స్ అంటే డబ్బు అలా కాదు. సో అలా మారిన సందీప్ గారిని చూస్తున్నాము. ఇదంతా టైం ట్రావెల్ చూసుకుంటే ఏమనిపిస్తుంది అంటే మనం ఏజ్ లోంచి చిన్నప్పుడు యంగ్ గా ఇట్లా బ్లడ్ ఇట్లా అంటే అప్పుడు కూడా నేను కోపం కాదు, నాకు నా డాన్స్ మీద ఏమన్నా అంటే కోపం. నాకు అవును, ఆ స్టెప్ గురించి ఎవరన్నా ఏమన్నా అంటే కోపం. ఇప్పుడు కూడా మేము ఒకటి భయంకరంగా వైరల్ అవుతా ఉంటది, జోకర్ది టచింగ్ అంటే నిజంగా సావాలా అన్నట్టు ఆ మేము టిల్ డేట్ వైబ్ అవుతూ ఉంటది. ఇంకొక షోలోని రాబో ఈ చందమామ నాకు చక్కగా డాన్స్ కనిపించలేదంటే నేను అంటే సరదాగా ఏదో ఇట్స్ నాట్ సీరియస్, రాబో ఈ చందమామ అని దాన్ని డాన్స్ చేస్తారా, బ్రేక్ డాన్స్ కదా అని సరదాగా ఇట్లా. ఇట్స్ నాట్ అగ్రెసివ్ అండి డాన్స్. ఇప్పుడు కూడా చాలా అంటే డాన్స్ షోస్ చూస్తే అనిపిస్తుంది ఎంత మంచి పాటరా, ఎందుకురా కప్పగంతులు చేస్తున్నారు మీరు అనిపిస్తుంది కదా. దానికి ఒక అంటే ఆ సూతినెస్ ఉంటుంది, దానికి తగ్గట్టుగా స్టెప్ వేయాలి. దాంట్లో కూడా జిమ్నాస్టిక్స్ పెడితే అది చూడలేరు కదా. సో అవి అనిపించినప్పుడు వింతగా అనిపిస్తుందా మీకు? అనిపిస్తుంది అండి ఆబ్వియస్ గా. ఇప్పుడు కానీ ఒకటి ఏంటంటే ఈ టైం ట్రావెల్ మీరు అన్నారు చూడండి, ఈ ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇట్స్ ఆల్ అబౌట్ అ లైఫ్, లెర్నింగ్ లైఫ్ అండి. ఇవన్నీ చూసుకుంటూ పెద్ద వాళ్ళందరినీ చూసుకుంటూ ముందుకొచ్చి ఇప్పుడు ఏమైందంటే ఐవ్ లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్. చాలా నేర్చుకున్నాను. ఒక్కటే ఎవ్రీ డే ఇస్ లెర్నింగ్ డే మనకి. ఈ రోజు కూడా కొన్ని చూసి నేర్చుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ మేము ఒక 4 years బ్యాక్ అయితే క్రింజ్గా ఉండేవాళ్ళం. క్రింజ్ అసలు మేము చేసి ఎంత అంటే మీరు పాస్ట్ కొన్ని వీడియోస్ చూస్తే కనుక మేమేనా అనుకుంటాం. అంటే స్టార్టింగ్ కెరియర్ లో ఏమంటారు చూసారా, ప్రతిదీ కూడా మేము ఎదగడానికి ఒక స్టెప్ వ్లాగ్స్ చేసిన, ఏమైనా రీల్స్ చేసిన, అవన్నీ కూడా ఎదగడానికి వేసుకున్న రూట్స్ అవి. సో ఇప్పుడు ఏంటంటే లైఫ్ జీవితం అనే దాంట్లో ఒక ప్రయాణంలో ఒక జర్నీ వచ్చిన తర్వాత ఇప్పుడు అన్ని అనుభవించాం కాబట్టి ఒక సెటిల్మెంట్, మెచ్యూరిటీ అండ్ పెద్ద వాళ్ళ దగ్గరికి ఒక బాధ్యత, సోషల్ రెస్పాన్స్. ఇప్పుడు 20 years లో ఉన్నట్టుగా మేము పెళ్ళైన కొత్తలో ఉన్నట్టుగా ఇప్పుడు ఉండదు. బికాజ్ ఎవ్రీ డే ఇస్ ద డిఫరెంట్ డే కదా. సో అప్పుడు ఏంటంటే మేము చాలా ఇప్పుడు మా పాస్ట్ మెచ్యూరిటీ లెవెల్స్ అంతే. మిమ్మల్ని డిఫైన్ చేయడానికి ఒక్క వర్డే నాకు అంటే గుర్తొస్తుంది. మీరు వాట్సాప్ లో అబౌట్ లో పెట్టారు కదా, సో అక్కడే చెప్తుంది సందీప్ గారు ఎంత ఎదిగినా ఒదిగే ఉంటారు అని. సో అంటే అది కంటిన్యూస్ గా అలా ఉంచుతారా? అది అంతేనండి. ఐ రెస్పెక్ట్ మై ఫీట్ బికాజ్ మాకు డాన్సర్స్ కి కాళ్ళు లేకపోతే మాకు జీవితం లేదండి. మీరు స్టైల్ సినిమాలో చూసారు కదా, ప్రభు మాస్టర్ కాళ్ళు ఉండవు, ఏం చేయలేరు ఆయన. ఇట్స్ ట్రూ, వి హ్యావ్ టు రెస్పెక్ట్ అవర్ ఫీట్. మా కాళ్ళు లేకపోతే మాకు లేదు. సో అది నా ఓన్ కొటేషన్, నాకు అనిపించిన కొటేషన్. దానికి ఎక్స్టెన్షన్ కూడా ఐ రెస్పెక్ట్ మై ఫీట్ బికాస్
దే ఫీడ్ మై స్టమక్. నా కాళ్ళే నాకు అన్నం పెడుతున్నాయి. కష్టపడి అండ్ కాళ్ళతో స్పెషల్లీ ఆడపిల్లలకు కూడా నేను మా డాన్స్ ఇన్స్టిట్యూట్లో నా స్టూడెంట్స్ అందరికీ నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, మీరు వయసు ఉన్నప్పుడే మీరు సాధించండి, ఏది అవ్వాలో అది అవ్వండి, తప్పులేదు. మీరు మోడలింగ్ ఫీల్డ్ ఉందా వెళ్ళండి, ఏ రంగంలో అయినా ఆడపిల్లలు ముందు ఉండాలి. కానీ మీరు ఎందుకంటే ఇప్పుడు ఉన్నట్టుగా తర్వాత ఫ్యూచర్లో ఇంత స్ట్రాంగ్గా ఉంటారని తెలీదు, మీకు గ్యారంటీ లేదు. సో ఏది సాధించాలన్నా మీకు ఎక్స్ట్రా అర్గేషన్స్ లేకుండా బిఫోర్ మ్యారేజ్ సాధించేసేయండి, దాని మీద ఫోకస్ చేయండి. ఒకసారి మ్యారేజ్ అయ్యి పిల్లలు అన్న తర్వాత ఆడపిల్లలకి డాన్స్ ఫీల్డ్లో అంత స్ట్రెంగ్త్ ఉండదు. సిజరీన్ అవనివ్వండి, ఏదైనా కూడా లావ్ అయిపోతారు. అండ్ డాన్స్ అంటే ఫిజికల్గా మెంటల్గా, సో ఆ స్ట్రెంగ్త్ అనేది లాస్ అవుతారు. నన్ను చూస్తే వీడియోలో నేను ఎంత హెల్దీగా ఉన్నా చాలా కష్టపడి మొండిగా చేస్తాను. సో అంత కష్టం ఇప్పుడు జనరేషన్ వాళ్ళు ఉంటారని గ్యారంటీ లేదు. అందుకే నేను ఏదైతే ఫేస్ చేస్తున్నానో నాకు ఆ ప్యాషన్తో మొండిగా చేస్తున్నాను. నేను ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళకి ఒకటే చెప్తున్నాను, డాన్స్ ఫీల్డ్లో మీరు ఎదగాలనుకుంటే బిఫోర్ మ్యారేజ్ మీరు అచీవ్ అయిపోండి. కానీ ఇప్పుడున్న జెన్జీ ఫీల్డ్ అంతా కూడా ఉంటే హైలీ టాలెంట్ ఉంటారు, లేకపోతే మొత్తం డ్రాప్ డౌన్ ఉంటారు. ఇప్పుడున్న పిల్లలు ఏంటండి అసలు టాలెంట్, మామూలు టాలెంట్ ఉన్నారు పిల్లలు. అసలు ఒక్కొక్కరిని చూస్తుంటే నిజంగానే అసలు అది 7 years కే సీఈఓలు అవుతున్నారు, 8 years కే సీఈఓలు అవుతున్నారు. కొత్త కొత్త కాన్సెప్ట్స్ తో వస్తున్నారు, కడుపులోనే నేర్చుకుని వస్తున్నారా అనిపిస్తుంది. అండ్ అంటే జ్యోతి గారు ఇండస్ట్రీ గురించి ఒక యాజ్ ఏ ఉమెన్గా చాలా మంది బయట నుంచి చాలా అంటూ ఉంటారు, సో ఇండస్ట్రీలోకి వెళ్ళిన వాళ్ళు అలారా ఇలారా ఇలారా అని. ఒక అమ్మాయిగా ఇండస్ట్రీ గురించి, ప్రత్యేకించి టాలీవుడ్ ఇండస్ట్రీ గురించి మీరేం చెప్తారు? ఇండస్ట్రీ అనేది అందరికీ అన్నం పెట్టేదండి. ఇండస్ట్రీ చెడ్డది కాదు, అది ఎంతో మందికి కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పించే అన్నపూర్ణేశ్వరి ఇండస్ట్రీ. ఇండస్ట్రీలో ఉన్న మనుషులు కొంతమంది, అందరూ కాదు. ఇప్పుడు ఎలాగైతే అన్ని డిపార్ట్మెంట్స్లో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు, అలాగే ఇండస్ట్రీ అనగానే బ్యాడ్ అనేస్తారు కాదు. ఇండస్ట్రీ 10 మందికి అన్నం పెట్టేది. ఇండస్ట్రీలో ఉన్న మనుషులు కూడా మంచి వాళ్ళే, అది మన బట్టి ఉంటుంది. కొంతమంది చెడ్డ వాళ్ళు కూడా ఉంటారు. సో అలాంటివి మనం ఫేస్ చేసినప్పుడు ఏంటంటే, మనం సెల్ఫ్ రెస్పెక్ట్తో, మనకి రెస్పెక్ట్ లేని చోట, అక్కడ ఏమైనా అన్కంఫర్టబుల్గా ఉన్న చోట మనం మన టాలెంట్ మీద కాన్ఫిడెన్స్ అక్కడ నుంచి ఎస్కేప్ అయిపోవాలి అంతే. సో అలా నచ్చకపోతే పక్కకు చేయాలి. దాన్ని బట్టి మనకి ఇప్పుడైతే మన చేతిలో సోషల్ మీడియా ఉంది. ఇప్పుడు సందీప్ గారిని మెగాస్టార్ గారు పిలిచేలాగా ఎలా చేసుకున్నారు? ఒక టాలెంట్, ఒక చిన్న ఫోన్, ఒక చిన్న రూమ్ లో వీడియోస్ చేస్తే ఆయనది చూసి ఆయన వరకు రీచ్ అయ్యి అందులో టాలెంట్ కనబడింది కాబట్టి పిలిచారు. అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆఫీస్కి వెళ్ళి ఒకరి చేతికి కట్టుకొని ఆ రోజులు పోయాయి. మీకు టాలెంట్ ఉంటే మీరు సోషల్ మీడియాలో ఏది అనిపిస్తుంది చేయండి, మంచి కంటెంట్ చేయండి, కష్టపడండి. ఖచ్చితంగా డైరెక్టర్స్ అందరూ ప్రతి ఒక్కరి వరకు మీరు రీచ్ అవ్వాల్సింది స్లోగా రీచ్ అవ్వచ్చు, కానీ చాలా క్వాలిటీగా నిలబడతారు. స్మార్ట్గా వచ్చేవన్నీ స్మార్ట్గా వెళ్ళిపోతాయి, వచ్చిందే గట్టిగా ఉంటుంది, స్టేబుల్ గా ఉంటుంది. నేను అదే నమ్ముతాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు చాలా మంది ఎన్నో రకాలుగా అనుకుంటారు ఇండస్ట్రీలో. ఇప్పుడు రీసెంట్గా ప్యారడైజ్ ఫిలింలో శ్రీకాంత్ ఓదెలా డైరెక్టర్ గారు అన్న, మామూలుగా మేము సాంగ్కి వెళ్ళినప్పుడు ఇద్దరం కూర్చొని డిస్కస్ చేస్తున్నాం. అయితే సినిమా వాళ్ళకి ఏంటంటే ఒక లాంగ్వేజ్ ఉంటుంది, ఆ సబ్జెక్ట్లో ఇన్వాల్వ్ అయిపోయి మాట్లాడతారు. సో అన్న మాట్లాడుతూ సడన్గా అక్కడ నేను ఎదురు అమ్మాయిని ఉన్నాను, ఎంత రెస్పెక్ట్ తోటి సడన్గా ఆ మూడ్లో ఒక బ్యాడ్ వర్డ్ అనేది మాస్టర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అది చెప్పి వెంటనే అమ్మ సారీ అమ్మ ఏమనుకోవద్దు అని ఇలా చెంపలేసుకున్నారు. అంటే ఏంటి, అక్కడ ఒక డైరెక్టర్ స్థానంలో ఉన్న ఒక వ్యక్తి ఆయన మాట్లాడుతూ ఒక ఆడపిల్ల ముందు తప్పు మాట్లాడదని చెప్పి సారీ చెప్పాడు. అని ఇండస్ట్రీలో ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అంత సేఫెస్ట్ ప్లేస్ కూడా అని చెప్పారు, సేఫెస్ట్ ప్లేస్. అండ్ అంటే ఇప్పుడు నేను రీసెంట్ శ్రీకాంత్ ఓదెలా నెంబర్ 1 డైరెక్టర్. సో అండ్ సెట్లో కూడా అన్న సెట్లో కూడా డాన్స్ గురించి అంతా కూడా ఇప్పుడు అందరూ ఒక దగ్గర ఉంటారు. ఉన్నప్పుడు కూడా వాళ్ళు కొన్ని బాయ్స్ ఇప్పుడు కొరియోగ్రాఫర్స్, సో బాయ్స్ కొన్ని ఫ్రీగా మాట్లాడుకునే మాటలు ఉంటాయి, సీన్ గురించి అవనివ్వండి, కొరియోగ్రఫీ గురించి. సో అక్కడ ఒక ఉమెన్ ఉందని చెప్పి వెంటనే మాస్టర్ గారు మిస్సెస్ ఉన్నారు, అమ్మ తప్పుగా అనుకోకమ్మా, నేను సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇది అని అంటే నాకు అక్కడ అవసరం లేదు. ఆయనకు ఆ మాట వచ్చేస్తే నాకు సారీ చెప్పాల్సిన అవసరం లేదు. అంటే ఇండస్ట్రీలో కూడా ఒక అమ్మాయిని గౌరవించే వాళ్ళు ఉన్నారు, ఒక మహిళని రెస్పెక్ట్ చేసే వాళ్ళు ఉన్నారు అనేది నిజం. నేను ఉన్న ప్రతి ఒక్కరు ఇంత దాంట్లో కూడా నాతో చాలా గౌరవంగా మాట్లాడతారు, చాలా మంది చాలా రెస్పెక్ట్ తో మాట్లాడతారు. ఇప్పుడు బాబీ అన్న ఉన్నారు, సో
బాబీ అన్న ఆఫీస్కి వెళ్ళినప్పుడు అమ్మ కూర్చో అమ్మ నువ్వు వాటర్ తాగు అంటారు. సో మనం ఎలాగైతే ఉంటామో అది మనకి మిర్రర్ లాంటిది ఇండస్ట్రీ. అది కొన్ని చోట్ల కొంతమందికి అన్కంఫర్టబుల్గా ఉన్నా కూడా అక్కడ మీరు ఉండి తలవంచాల్సిన పని లేదు, సెల్ఫ్ రెస్పెక్ట్తో వచ్చేసేయండి. కానీ ఇండస్ట్రీ అయితే చెడ్డది కదా, ఇండస్ట్రీలో కూడా చాలా మంచి మనుషులు ఉన్నారు, ఆడవాళ్ళని గౌరవించే వాళ్ళు కూడా ఉన్నారు. నేను దానికి సాక్ష్యం, చాలా రెస్పెక్ట్ ఇస్తారు. అబ్బాయికి కూడా అంత ఈజీ కాదు సస్టైన్ అవ్వడం ఇండస్ట్రీలో, నిజంగానే. అంటే అమ్మాయి అబ్బాయిని వేరియేషన్ చూస్తాం కానీ ఏ పర్సన్కి కూడా ఇండస్ట్రీలో సస్టైన్ అవ్వడం అనేది చాలా కష్టం కదా. సో మీరేం చెప్తారు ఇండస్ట్రీ గురించి? ఇండస్ట్రీ గురించి అంటే అదేనండి, ఇప్పుడు ఎవరు ఇట్స్ ఆల్ అబౌట్ మన వాట్ వి సీ అంతే. మన మిర్రర్లో మనం చూసుకున్నట్టే, అది అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఏవి దాంట్లో డిఫరెన్స్ ఏం లేదు. మనకి ఏంటంటే అవతల వాళ్ళు మనం ఎలా బిహేవ్ చేస్తామో ఈక్వల్గా వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తారు, ఈక్వల్గా మాడతారు. ఎవరు మనల్ని సడన్గా పనికిరాని వాళ్ళ ఎవరు మాట్లాడరు కదా. వాట్ యు బిహేవ్, నీ బిహేవియర్ గివ్ అండ్ టేక్, అది నాట్ ఓన్లీ ఇండస్ట్రీ అండి, ఏ ఫీల్డ్ అయినా, కార్పొరేట్ అవ్వచ్చు లేకపోతే వేరే ఫీల్డ్ అవ్వచ్చు, ఇట్స్ ఆల్ అబౌట్ గివ్ అండ్ టేక్. అదే గివ్ రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్ అన్నది. ఇప్పుడు ఒక పెద్ద సినిమా చేస్తున్న డైరెక్టర్కి అంత పెద్ద సినిమా చేస్తుంటే ఎవరితో ఎలా బిహేవ్ చేయాలో తెలియదా? సో హీ నోస్ ఎవ్రీథింగ్. సో డైరెక్టర్ అనే కాదు, ప్రొడ్యూసర్స్ అవ్వచ్చు లేకపోతే వేరే డిపార్ట్మెంట్స్ అవ్వచ్చు, ఆల్ క్రాఫ్ట్స్ అవ్వచ్చు. నాకు తెలిసి ఏదో ఒక భూతద్దంలో చూసి దాన్ని మనము ఇండస్ట్రీ అని మనం ఆడుకుంటాం కానండి. నిజంగా చెప్పాలంటే ఇండస్ట్రీలోనే ఎక్కువ చాలా మంది మంచోళ్ళు ఉన్నారు. చిరంజీవి గారు కూడా సక్సెస్ మీట్లో అదే చెప్పారు, వాట్ యు సీ ఇట్స్ ఆల్ అబౌట్ మిర్రర్. నువ్వు చూసుకుంటే నువ్వేం కనబడతావో అదే నువ్వు, అంతే. సక్సెస్ మీట్ అంటే గుర్తొచ్చింది, ప్రీ రిలీజ్ ఈవెంట్లో మీరు అంటే నీ డౌన్ చేసేసి ఆయన్ని చెప్పారు, కానీ ఆ ముందు రోజు కూడా మీకు హెల్త్ బాగాలేదని తెలిసింది. సో అంత హెల్త్ బాగాలేకుండా కూడా ఆ సిరంజిలతో బయటకు వచ్చి ఆయన ముందు అలా మాట్లాడుతుంటే నిజంగా చాలా ఎమోషనల్గా అనిపించింది. ఆ మూమెంట్ గురించి అసలు నిజంగా చెప్తున్నానండి, జీవితంలో మర్చిపోలేని రోజు అండి ఆ రోజు. ఏదంటే మనం ఏదో సాధించాము, కొరియోగ్రఫీ అయిపోయింది, అంతా అయిపోయింది, నా పాట రిలీజ్ అవుతుంది అన్న నైట్ నేను బాత్రూంలో కలిదిరి కింద పడిపోయా, తెల్లవారుజామున 3 గంటలకి. ఫుల్ బీపీ లో అయిపోయింది, ఫీవర్ వచ్చేసింది, విపరీతమైన ఫీవర్, ఫుల్ బీపీలో నేను ఇలా వాష్రూమ్లోకి వెళ్ళి కలిదిరి దడేలను పడిపోయాను. ఎప్పుడు లేసానో నాకే తెలియదు. లెగిసి మళ్ళీ డోర్ ఓపెన్ చేసి జ్యోతిని గట్టిగా పట్టుకుని హాస్పిటల్ తీసుకెళ్ళి నన్ను పడిపోయా. వీళ్ళు నన్ను తెల్లవారుజామున హాస్పిటల్ తీసుకెళ్లి యశోదలో జాయిన్ చేశారు. ఆ డాక్టర్ ఏమో మీకు ఫీవర్ ఎక్కువ ఉంది, నేను వదలంటాడు, 2 రోజులు ఉండాలి మీరు అక్కడ అంటాడు. ఓరే బాబు మీరు ఏం చేస్తారు, నేను అదే చెప్పా. అస్సలు ఈ రోజు నా జీవితం అండి, నా కళ, అంటే దేవుడు పరీక్షిస్తాడు ప్రతిదానికి. హౌ మచ్ మనకి ఎంత కాన్ఫిడెన్స్ ఉందనేది పరీక్షిస్తారేమో నాకు తెలియదు, కానీ లేదండి మీరు ఏదైనా చేసుకోండి, ఇంకొక గంటలో నేను బయటికి వెళ్ళిపోతున్నా ఇక్కడ నుంచి. రిపోర్ట్స్ కాదు, ఏం రిపోర్ట్ నాకు ఏం అవసరం లేదు, నేను జస్ట్ ఐఎమ్ లీవింగ్ దిస్ హాస్పిటల్ అని చెప్పేసి అన్నా. ఇక వాళ్ళు కూడా కొంచెం చూసి చిరంజీవి గారు చేశాను, డాన్స్ చేసాము. తర్వాత అక్కడ నాకు షివర్ అయిపోయింది చిరంజీవి గారి ముందు, మాట్లాడుతున్నప్పుడు కూడా మైక్ ముందు నాకు షివరింగ్ వచ్చేసింది. అంటే ఒక పక్కన వీక్నెస్ అవ్వచ్చు, ఇంకో పక్కన పెద్ద పెద్ద మహారాజుల ముందు వెంకటేష్ గారు, చిరంజీవి గారు, అనిల్ రావుపూడి అన్న, ఇంతమంది ముందు నేను ఎదురుకుంటా నుంచి నేను మాట్లాడడం అనేది ఒకలాంటి భయం వచ్చేసింది నాకు. ఇంకా అది ఇంకా నాకు తెలియకుండా నాలోంచి వచ్చిన ఇట్స్ ట్రూ ఎమోషన్. అది చిరంజీవి గారికి ఇచ్చే నేను రెస్పెక్ట్ అండి. కానీ లైఫ్ రిస్క్ కదండి అది, ఆ సిచ్యువేషన్ లో ఉండి ఏంటండి అసలు మా లైఫ్ లో సెలైన్ అనేది ఒక పార్ట్. మా లైఫ్ లో డోలో 650 పారాసెటమాల్ చాలా మంది లైఫ్ లో, ఇండస్ట్రీలో సగం మంది హాస్పిటల్కి వెళ్ళి మేము ఇప్పుడు కూడా మేము రీసెంట్ గా కూడా నేనైనా తనైనా షూటింగ్ ఉందంటే ముందు రోజు సెలైన్ పెట్టుకుని జీవితంలో టాబ్లెట్స్ వేసుకొని జీవితంలో నాకు వచ్చిన ద గోల్డెన్ మూమెంట్ అండి అది ఏంటి, నాకు ఒళ్ళు కరెక్ట్గా ఉన్నా లేకపోయినా ఐ డోంట్ నో. ఈ రోజు దిస్ ఇస్ ద డే, దిస్ ఇస్ మై డే. ఆ రోజు నేను ఒక్కడే మైక్ ఇలా పట్టుకుని ఎదురుకుంటా చిరంజీవి గారు, వెంకటేష్ గారు, పక్కన అనిల్ రావుపూడి అన్న, వీళ్ళందరూ పెద్ద జనము. అదే జనాల్లో చక్కగా మాట్లాడే సందీప్ గారు శివరయ్యారంటేనే అర్థమవుతుంది. అదే ఇప్పుడు నేను జనాల్లో ఎక్కడ కూర్చుని నేను కూడా ఫ్లాగ్ ఊపేవాడిని. అలాంటిది ఆ పెద్ద స్టేజ్ మీద నేను నించుని మాట్లాడే అవకాశం కల్పించిన నాకు
ఇట్స్ మై డే కదా. నిజంగా అది ఒక గుర్తుండిపోయే మూమెంట్ మీకు లైఫ్లో. లాస్ట్ ఇయర్ ఆగస్ట్ 22కి, ఈ ఇయర్ ఆగస్ట్ 27కి చాలా మారిపోయింది, లైఫే చేంజ్ అయిపోయింది. సో ఒక అవకాశం కూడా కోసం అడిగిన మీరు గద్దర్ అవార్డు, సో ఆయనతో కలిసి వర్క్ చేసే ఆపర్చునిటీ, మళ్ళీ మెగా 158, సో ఇలా ఒక్కొక్కటి ప్యారడైజ్. సో ప్యారడైజ్ లో అద్భుతంగా ఉండబోతుందని విన్నాము. జనాలు చెప్తారు నాట్ ఓన్లీ డాన్స్. నేను చెప్తున్నాను, నాని గారి పర్ఫార్మెన్స్, నాని గారి డాన్స్, నిజంగా చెప్తున్నాను సందీప్ జ్యోతి గారి కొరియోగ్రఫీ. అది చెప్పండి ఫస్ట్, అది చెప్పాలి మీరు. నేనైతే నాని గారిని ఇప్పటి వరకు, అంటే నేను చాలా పర్ఫార్మెన్సెస్ చూసాను కానీ ఇప్పటి వరకు ఒక బెస్ట్ యాక్టర్ గా చూసాను. బట్ ఆయనలో డాన్స్ మన ఆయా షేర్ లో చూసాం, ఆ ఒక్క ఫ్లోర్ మూమెంట్ ఆయా షేర్ కి మించి ఉంటుందని విన్నాము. కాదండి, ఒక విషయం చెప్తా. దిస్ ఆల్ ప్రొడక్ట్స్, దిస్ ఆల్ ప్రొడక్ట్, దిస్ ఆల్ క్రెడిట్ డిజర్వ్స్ టు ఓన్లీ వన్ అండ్ ఓన్లీ పర్సన్, శ్రీకాంత్ ఓదెలా గారు. అంతే. ఎందుకంటే నేను ఒకటే చెప్తా, శ్రీకాంత్ సార్ నిజంగా అలాంటి పర్సన్ తో వర్క్ చేయడము నాకు అదృష్టం అండి. జస్ట్ ఐఎమ్ సో లక్కీ. ఎందుకంటే ఆయన నిజంగా ఆయన స్మైల్ ఇచ్చి బాగుంది అన్నారంటే గనక పర్ఫెక్ట్. పర్ఫెక్ట్. ఎంతమంది డాన్సర్స్ పెట్టారు? సీక్రెట్ అండి. ఇవన్నీ ముందు రిలీజ్ అవుతుంది. ఇది ముందు రిలీజ్ అయితే నేను ఏం చెప్పలేదు, ఎందుకంటే ఇప్పుడు సాంగ్ రిలీజ్ ఉంది, నియర్ బై లో సాంగ్ లాంచ్ ఉంది, ఇవన్నీ చాలా కంటెంట్ చాలా ఉంది. మీరు ఒకవేళ తర్వాత రిలీజ్ చేస్తారంటే నేను అన్ని ఓపెన్ చేస్తాను. కానీ నాని గారి పర్ఫార్మెన్స్ ఆయన కెరీర్ లో ఒక సపరేట్ అని చెప్పొచ్చు ఈ పాట అయితే. సో అంటే విన్నాము, సో వేరే లెవెల్లో ఉండబోతుందని. దేవుడి దయ వల్ల ఐ థింక్. ఎన్ని హుక్ స్టెప్స్ పెట్టారు అందులో? బాగుంటాయండి, చాలా బాగా చేశాను. అంటే చాలా బాగా, అంటే నాకు అలాంటి వచ్చింది, నాకు అవకాశం ఇచ్చారు. అండ్ పాటకు తగ్గట్టుగా ఉంటుంది, పాట ఎలా అయితే ఉందో 100% పాటకి పాత్రకి. చెప్పే కదా, శ్రీకాంత్ గారు స్మైల్ ఇచ్చి హగ్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసారు, ఇంకా స్మైల్ ఇచ్చి హగ్ ఇచ్చేసారు. ఇంకా చాలా ఉన్నాయి. సాంగ్ రిలీజ్ అయిన తర్వాత ఖచ్చితంగా మీకు మళ్ళీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకోవట్లేదు, స్పెషల్ గా మీకు మళ్ళీ ఆ సాంగ్ మీద మీకు ఇంటర్వ్యూ ఇస్తా. అంటే నాని గారికి మాకు మధ్యన జరిగిన ఖచ్చితంగా కాన్వర్సేషన్ ఉంది, ఐ 100% మనం చెప్పాలి. 158 స్టార్టింగ్ హుక్ స్టెప్కే ఇంత ఇస్తే 158కి ఇంకెంత ఇవ్వబోతున్నారు అనేది ఒక యాంగ్జైటీ ఉంది ప్రతి ఒక్క మెగా అభిమానికి. సో ఎలా ఉండబోతుంది 158లో? ఇంకా ఏం తెలియదండి, ఇంకా మాకేమీ అసలు, అంటే జస్ట్ నేను కలిసాను బాబీ అని డిస్కషన్స్ అవుతున్నాయి. సో ఇట్స్ టూ, అంటే నేను టూ ఎర్లీ ఏమో మేబీ ఇప్పుడు చెప్పడం. బట్ మీకు తెలుసు ఆల్రెడీ వాల్తేరు వేరయ్యా ఫస్ట్ ఆఫ్ బ్యాంగ్ ఎలా ఉంటుందో మీ అందరికి తెలుసు. ఏజ్ కొట్టే తలగిరిపోతుంది గాల్లో. అంటే ఆ హై పిచ్ ఎలా ఉంటుందో వాళ్ళ కాంబినేషన్ లో, ఒక పక్కన చిరంజీవి గారు, ఒక పక్కన బాబీ గారు, ఈ కాంబినేషన్ ఫ్యాన్స్ కి ఆల్రెడీ ఇట్ వాజ్ హెన్స్ ప్రూవ్డ్. సో అందరికి తెలిసిన విషయమే ఆ కాంబినేషన్ గురించి. సో ఆబ్వియస్ గా సినిమా విల్ బి బ్లాక్ బస్టర్ అని నేను అనుకుంటున్నాను. తప్పకుండా మీ లైఫ్ లో ఇంకొక గుర్తుండిపోయే సినిమా బాస్ తో అవ్వాలి. జనరల్ గా ఏదైనా కొరియోగ్రాఫర్ కి హీరో అవకాశమో, లేదంటే అంటే ఒక మంచి అవకాశం వచ్చిన తర్వాత హీరోసో లేదంటే పలానా డైరెక్టర్ రీచ్ అవుతారు. కానీ సందీప్ గారిని ప్రొడక్షన్ హౌసెసే ఓన్ చేసుకుంటున్నాయి అని తెలిసింది. ఒక్క హుక్ స్టెప్ ఇవ్వు అని. సో ఎలా అనిపిస్తుంది ఆ రెస్పాన్స్? హ్యాపీ అండి. అది కొన్నిసార్లు టెన్షన్ అయిపోతుంది. అంటే ఏమవుతుందంటే ఒక సినిమా వెయిట్ ఎక్కువ పడుతుంది మనకి. బేసిక్గా ఏంటంటే హుక్ స్టెప్ చేసి అది బాగా గ్రాండ్ సక్సెస్ అవ్వడం వల్ల మనము ఏంటంటే బయట వేరే, ఇప్పుడు గిరిగిర అవ్వచ్చు, లేకపోతే మన హుక్ స్టెప్ అవ్వచ్చు, ఇప్పుడు ఇంకో చేసే సినిమాలు అవ్వచ్చు, మాస్టర్ ఈ హుక్ స్టెప్, ఈ పర్టికులర్ లైన్ ఏదైతే ఉందో ఈ 2 లైన్స్కి మనము జనాలందరూ ఊగేటట్టు చేయాలి అన్న మాట. ఇట్స్ అ బిగ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ మీ యాజ్ అ డాన్స్ మాస్టర్గా. బట్ 100% నాకు ఇచ్చిన అవకాశాన్ని, ఆ పాటని వాళ్ళు ఎంత అడుగుతారో, నేను ఎప్పుడు కూడా నాకు పాట వచ్చినప్పుడు నేను సెల్ఫిష్గా ఉంటా పాట విషయంలో. బికాస్ ఇట్స్ మై అవుట్పుట్. నా డబ్బులు అనుకోండి, నేను డబ్బులు తీసుకునేది ప్రొడ్యూసరు లేకపోతే మేనేజర్స్, నాతో మాట్లాడే ప్రొడ్యూసర్స్తోనూ నేను డబ్బులు ఎంత తీసుకుంటున్నాను, ఎంత డబ్బులు తీసుకున్నాను అనేది మా ఇద్దరి మధ్యలో ఉంటుంది. కానీ నా అవుట్పుట్ కోట్ల మందిలోకి వెళ్తుంది. సో జనాలు మాట్లాడుకునేది ఆ కోట్ల మందిలో నా సాంగ్ గురించి మాట్లాడతారు కానీ నా రెమ్యునరేషన్ గురించి మాట్లాడతారు. సో ఐ ప్రిఫర్ ఆల్వేస్ అవుట్పుట్. సో
డాన్స్ మీద కాన్సన్ట్రేట్ పెట్టి నాకు ఇచ్చిన పాటని సెల్ఫిష్గా అద్భుతంగా కంపోజ్ చేయడం నా బాధ్యత. దానికోసం ఎంతైనా కష్టపడి చేస్తాను. అది అది చిన్న ఎన్ని సినిమా వర్షన్లు అయినా, పెద్ద సినిమా అయినా. ఎంత ఏ సినిమా అయినా కూడా ఎవ్రీ సాంగ్ ఈజ్ ఏ ఫస్ట్ స్టెప్ అనుకుంటాను నేను. అంతే, ఇట్స్ మై ఫస్ట్ స్టెప్. ఎస్ అది నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇంకా ఇక్కడే ఉన్నాను, ఇక్కడే ఉంటాను, ఇక్కడే పోతాను. అట్లా మెగా ట్రైన్ ఎక్కుతుంతో పాటు మెగా వెయిట్ కూడా మీ భుజాల పైన పడింది. సో చాలా వెయిట్ కదా సందీప్ గారు. సో అంటే అంత పెద్ద ఆఫర్ వచ్చిన తర్వాత అందరూ క్యూ కట్టడం సందీప్ గారు అంటే సందీప్ గారు పని చేస్తే బాగుండు, బాగా ఓన్ చేసుకుని పని చేస్తారు అని. దాంతో పాటుగా ఇన్ని ఇయర్స్లో మీరు చూసే ఉంటారు, ఏమీ లేనప్పుడే వెనక్కి లాగిన వాళ్ళు, సో ఇంత వెయిట్ పడినప్పుడు ఖచ్చితంగా ఇంకా లాగే వాళ్ళు ఉంటారు కదా. సో అవన్నీ తట్టుకొని ఎలా ముందుకెళ్ళబోతున్నారు? ఏం లేదు, నా వెనకాల శివుడు ఉన్నాడండి. ఆయన ఉన్నారు, నా వెనకాల ఆయన ఉన్నారు. నన్ను వెనక పట్టుకుని లాగేటోళ్ళ ముందు నా ఆయన లాగేస్తారు. సో అసలు నాకు ఐ ఆల్వేస్ బిలీవ్ God, Lord Shiva అండి. That's it. He is there for me. He was guiding me. He was back of me. He was pushing me. ఆట సందీప్ నుంచి అంటే ఆ ట్యాగ్ లైన్ చేంజ్ అవ్వాలి అనుకుంటే ఏ ట్యాగ్ లైన్ కోరుకుంటారు? హుక్ స్టెప్స్ అండి. హుక్ స్టెప్స్ సందీప్. అంతే. తదాస్తు. ఇప్పుడు జనాలందరికీ కూడా ఇప్పుడు నేను చాలా మంది నేను హుక్ స్టెప్ ఇప్పుడు మీ ఆఫీస్ లో కూడా నేను బయటకు వస్తే నా పేరు కన్నా ఎక్కువ హుక్ స్టెప్ చేశారు. హుక్ స్టెప్ సందీప్. ఎస్. శ్రేయ గారిని సూపర్గా దించేస్తారు మీరు అసలు. శ్రేయ గారి డాన్స్ ఫామ్ కానీ అది స్టార్టింగ్లో మీ పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు శ్రేయ గారికి ఒక మేనరిజం ఉంటుంది కదా, సో మీరు యాస్టీస్గా దించేసేవాళ్ళు కదా. ఎలా అలా పాసిబుల్? మీరు ఆయన చిరంజీవిని దించేస్తే మీరు శ్రేయ గారిని దించేసేవాళ్ళు. ఎక్కువ మా ఇద్దరికి చాలా మంది విజయశాంతి గారు అంటారు. విజయశాంతి గారు చిరంజీవి గారు కాంబినేషన్ అండ్ రాధా గారు చిరంజీవి గారు కాంబినేషన్ ఇలా బాగా ఉండేవారు. సో అప్పుడు ఎక్కువ శ్రేయ గారిని అలాగా నేను ఇమిటేట్ చేస్తూ డాన్స్ చేసేదాన్ని. ఇష్టం డాన్స్ అంటే. ఎన్నిసార్లు చూస్తానో మీరు శ్రేయ గారిని ఇమిటేట్ చేసేదైతే నేను ఇప్పటికీ కూడా ఎక్కడైనా క్లిప్ దొరికితే చాలా చూస్తూ ఉంటా. అసలు భలే చేస్తారు అని అనిపించేది. అప్పుడు శ్రేయ గారు లాగా కొంచెం సన్నగా ఉండదని కాబట్టి ఇమిటేట్ చేస్తాను, ఇప్పుడు చేయలేను. అయ్యో అసలు ఇప్పుడు బాడీ అనేది నథింగ్ అండి. ఎంత అసలు అలా మీరు అనుకోవద్దు. అసలు మీలో టాలెంట్ ఉంది. సో మీరు ఇందాక మాట్లాడుతూ కూడా అన్నారు కదా చాలా మంది బాడీ షేమింగ్ చేశారని. అసలు ఇలా తీసేయాలంటే అది చెప్తున్నాను కదా, మా బాస్ నాకు ఇచ్చిన ఒక పెద్ద వరం ఏంటంటే, చాలా మంది ఒక ఆడపిల్ల ఇండస్ట్రీలో 13 సంవత్సరాలు డాన్స్ ని నమ్ముకొని డిసిప్లిన్ గా, అందరికి తెలుసు, సో డాన్స్ ని నమ్ముకొని ఉన్న నన్ను రూల్స్ మాట్లాడతారు. కార్డ్ ఉండాలి, కార్డ్ ఉంటేనే కొరియోగ్రాఫర్. ఒకవేళ కార్డ్ తీసుకున్న వాళ్ళు 22 సంవత్సరాలకైనా ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కూడా మాస్టర్స్ అయిపోతారు. కానీ అంత టాలెంట్ ఉంది, అంత వర్క్ తెలిసిన వాళ్ళు ఒక కార్డ్ లేక కొరియోగ్రాఫర్ అనడానికి అర్హులు కాదు అన్నది చాలా పెయిన్ఫుల్. అది నేను ఎన్నో సెట్స్కి వెళ్ళినప్పుడు, తనతో పాటు వెళ్ళినప్పుడు స్టిల్ నేను ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా. మామూలుగా ఇప్పటికీ కూడా ఉందా? ఇంకా ఇప్పటికీ కూడా అంటే అది ఇట్స్ ఎ యూనియన్ రూల్ అండి. కాంట్ డు ఎనీథింగ్. యూనిటీ ఉన్నది ఒక యూనిట్, ఒక అందరూ కలిసి ఉన్న ఒక యూనియన్ ని ఆల్ క్రాఫ్ట్స్ వి హావ్ ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు డెఫినెట్ గా వి హావ్ టు రెస్పెక్ట్. ఎందుకంటే యూనియన్ లో కొన్ని రూల్స్ ఉంటాయి, అవి మనం రూల్స్ ఫాలో అవ్వాలి. రూల్స్ ని మనం ఫాలో అవ్వాలి అండ్ రెస్పెక్ట్ కూడా చేయాలి. సో ఏంటంటే అనఫిషియల్ గా ఇప్పుడు కొంచెం సెట్ లో నేను దాంతో ట్రావెల్ చేస్తున్నప్పుడు కొంచెం ఇబ్బంది పడతాను. అదే రేపు అఫీషియల్ గా ఒక కార్డ్ ఉందనుకోండి, ఆ కార్డ్ ఉన్నప్పుడు ఆ కాన్ఫిడెన్స్ వేరు. చాలా మంది డైరెక్టర్స్ కి అతని పక్కన నా పేరు పడుతుంది, సో నేమ్ వైజ్ గా కొంచెం ఫీల్ అవుతాను. కానీ మా బాస్ ఏదైతే ఉందో, ఆయన సినిమాలో 70mm మీద నన్ను నేను చూసుకోగానే అది అప్పుడు అనిపించింది, ఆయన పిచ్చి జనాలందరూ చాలా మంది డాన్స్ కొరియోగ్రాఫర్, డాన్స్ అంటే వీళ్ళు ఇలా ఉండాలి, ఫిట్ ఉండాలి, అలా ఉండాలి కాదు. ఆయన కేవలం చూసింది డాన్స్, ఆయన కేవలం చూసింది ఒక ఆడపిల్ల కష్టం, ఆయన చూసింది నా టాలెంట్ అంతే. నా భర్త పక్కన నన్ను అంత రికగ్నైజేషన్ చేసి భవిష్యత్తులో మీ ఇద్దరు కొరియోగ్రాఫర్ అవ్వాలి అన్న వాయిస్ బ్లెస్సింగ్స్ ఇచ్చినప్పుడే నేను గెలిచాను. ఆ రోజు స్టార్ట్ అయింది మళ్ళీ. అప్పటి వరకు అన్ని ఇంకా హోప్స్ అన్ని వదిలేసుకున్న నాకు ఆ వాయిస్ మెసేజ్ నుంచి మళ్ళీ నాలో తెలియని ఒక కొత్త హోప్, బాసే నాకు చెప్పారు నేను కొరియోగ్రాఫర్ అవ్వచ్చు అని మళ్ళీ మేము కెరియర్ స్టార్ట్ చేసి ఒక స్ట్రాంగ్ పిల్లర్ లాగా మళ్ళీ ఆయన సినిమాలోనే మా ఇద్దరిని పిలిచి మా ఇద్దరికి అవకాశం ఇచ్చి నా డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేశారు. నిజంగా ఆ విషయంలో అయితే మెగాస్టార్ గారికి అసలు నేను లైఫ్ అంతా రుణపడిపోయి ఉంటాను. సందీప్కి అవకాశం ఇవ్వడం ఎంత గొప్ప విషయమో
నన్ను కూడా నా భర్త పక్కన సమానంగా గుర్తించి మీ సినిమాలో నాకు పేరు వేయించిన అనిల్ రవిపూడి గారి డైరెక్టర్ గారు కూడా అనిల్ రవిపూడి అన్నకి, మా బాస్ మెగాస్టార్ గారికి, ప్రతి ఒక్కరికి, అండ్ ప్రొడ్యూసర్ సుష్మిత గారికి, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ముఠా మేస్త్రిని తీసుకొచ్చేస్తారా మరి ఈసారి బర్త్డేకి? ఇప్పుడు రిలీజ్ ఉంది కదా, రిలీజ్ ఉంది. అసలు పండగే మాకు అందరికి. శంకర్ దాదా ఉంది, ముఠా మిస్టర్ ఉంది. నేను ఇప్పుడు నా స్టేటస్ లో నవే చూసాను ఆల్రెడీ. నేను రీ రిలీజ్ పోస్టర్ బర్త్డేకి సోషల్ సర్వీస్ ప్లాన్ చేస్తున్నాము. సోషల్ సర్వీస్ చేద్దాము అన్నట్టుగా అనుకున్నా. ఆయన బర్త్డే పేరు మీదుగా మంచి సోషల్ సర్వీస్, మంచి పని. ఆయనకి బాస్ ఎక్కువ, ఆయన అభిమానులు మంచి పనులు చేస్తే చాలా ఇష్టం. ఆయన ఎప్పుడు దాన్ని మర్చిపోరు. సో ఆయన్ని ఫస్ట్ నుంచి చూస్తున్నాం కాబట్టి ఇద్దరం కూడా సోషల్ సర్వీస్ అనేది అంటే మా లైఫ్ లో ఒక పార్ట్. అది ఏదో మాకు వెనక ఉందని కాదు, మాకే చాలా కష్టం సమ్ టైమ్స్. ఓపెన్ గా చూసి అనుకుంటారు అబ్బా చాలా లగ్జరీ అని, అలా కాదు. ఎవ్రీడే స్ట్రగుల్ చేయాల్సింది. ఎవ్రీడే మేము కూడా చాలా ఫైనాన్షియల్ గా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. మేము కూడా ఫైనాన్షియల్ గా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. ఉన్న దాంట్లో ఒక చిన్న సాయం, మాట సాయం, చిన్న డబ్బు సాయం, అంతే. ఖచ్చితంగా ఒక ముఠా మేస్త్రి స్టెప్ మాత్రం రావాలి మాకు. షూర్ గా. నేను ఆల్రెడీ ఇప్పుడు జస్ట్ ఒక 2 days బ్యాక్ ఒక రీల్ పెట్టా ముఠా మేస్త్రిదే. ఎందుకంటే 21st మా బాస్ సినిమా రిలీజ్ అవుతుంటే మేము పెట్టుకోవాలి కదా. సో ఒక చిన్న స్టెప్ మా ఇద్దరిదే పెట్టాము, గట్టిగా వెళ్తుంది. ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్. సో మళ్ళీ జన్మంటూ ఉంటే చిరంజీవి ఇలా పుడతారా, చిరంజీవి గారి అభిమానులు పుడతారా? చిరంజీవి గారు అభిమానేనండి, 100% అండి. ఆల్వేస్ వీఆర్ ప్రౌడ్ టు బి మెగాస్టార్ ఫ్యాన్. నేను అభిమాని, కాబట్టి కొంచెం ఆయన కూతురుగా పుట్టాలి ఆశ ఎక్కువైంది. సారీ, కానీ ఆశ చాలా ఎక్కువ, బట్ ఆయన డాటర్ లో పుట్టాలి. ఆల్రెడీ మిమ్మల్ని నా కేర్ తీసుకుంటున్నారు ఆయన. ఎస్. ఎవరికి మీ ఇద్దరిలో కోపం ఫస్ట్ వస్తుంది? కోపమా? ఇద్దరికి అండి, ఇంచుమించుగా. సేఫ్ ఆన్సర్. సేఫ్ కాదు, ఇద్దరికి వస్తుంది. ఓకే. ఎవరు ఎక్కువగా అలుగుతారు? అలిగేదైతే ఇక అమ్మాయిలే ఉంటారు కదండి, అబ్బాయిలు ఏం అలుగుతారు? బాగోదు అలిగితే. వీళ్ళు చేసే నల్లికుట్లేశాలకి ఎందుకు అలక వస్తుంది? చేసేదంతా చేస్తారు, ఊరికి మేము బయటపడి అలుగుతామంటారు. ఎందుకు అలుగుతాము? అమ్మాయిలు అలిగితే అందం, అబ్బాయిలు అలిగితే చండాలంగా ఉంటుంది. బుజ్జగిస్తారా అలిగినప్పుడు? బుజ్జగిస్తారు. ఓకే. చేసేదంతా చేస్తారు, హట్ చేస్తారు, తర్వాత వచ్చి సారీ చెప్తారు. బాస్ లాగా బాగా కూల్ చేస్తారా? బాగా ప్రపంచంలో కూల్ చేయడంలో ఏదన్నా మీకు ఏమైనా ట్రైనింగ్, భర్త మహాశయులకు ఎవరికైనా హౌ టు పాంపరింగ్ వైఫ్, ఎలా కోపంలో ఉన్న వైఫ్ ని ఎలా కూల్ చేయాలి అనేది మీరు ఏమైనా నేర్చుకోవాలనుకుంటే ప్లీజ్ మీరు ఇక్కడ ట్రైన్. సందీప్ గారు డాన్స్ అకాడమీకి వచ్చి డాన్స్ తో పాటు అది కూడా ఒక పార్ట్. చాలా తెలివితేటలు. అమ్మో. షాపింగ్ కి ఎవరు ఎక్కువ టైం తీసుకుంటారు? నేను చాలా క్విక్ గా చేసేస్తాను. ఓకే. ఫోన్ ఎక్కువ ఎవరు వాడతారు? ఫోనా? ఇద్దరము. అంటే నేను ఫోన్ చాలా పాజిటివ్ గా వాడతానండి, చాలా పాజిటివ్. అంటే నేను ఎక్కువ క్రింజ్ వాచ్ చేయను అండ్ నెగిటివ్ వాచ్ చేయను. ఐ ఓన్లీ వాచ్ అంటే డాన్స్ వీడియోస్ ఎక్కువ చూస్తాను. ఎక్కువ టైం అసలు ఉండదండి ఫోన్ చూస్తాను. ఫోన్ లైక్ ఎడిటింగ్స్ వైస్ గా కొంచెం మా వర్క్స్ ఉంటాయి, అది ఏం చూసినా ఫోన్ చూడడమే కదా ఉంటాయి. సో మీరు ఆవిడ చేసిన వంటలో బాగా నచ్చిన ఫుడ్ ఏంటి, నచ్చిన ఫుడ్ ఏంటి? అసలు ఫుడ్ అదరగొట్టేస్తుంది. ఇది బాగాలేదు అన్నదైతే నాకు తెలిసి అసలు లేదు ఈ రోజు వరకు. చాలా బాగా చేస్తుంది, అన్ని బాగా చేస్తుంది. నా ట్రైనింగ్ ఈ మాట అన్నారంటే నన్ను ఈ ఎగిరేరు కొట్టేస్తుంది. నాకు ఏమి రాదండి. నేను ఓన్లీ ఈ మధ్య కాలంలో కొంచెం డైట్ చేస్తున్నాను, కొంచెం డైట్ ఫుడ్ ఎలా చేయాలో నేర్చుకున్నా అంతే. బట్ జ్యోతి కుక్స్ వెరీ నైస్, ఎవ్రీథింగ్ అన్ని బాగుంటాయి. కొంచెం ఈ మధ్య బిజీ అయ్యాక అట్లేం లేదు. వీఆర్ ఈటింగ్ హ్యాపీగా. టైం నువ్వు చేస్తానే ఉంటావు కదా, టైం దొరికినప్పుడు అలా చేస్తావు. ఎక్కువ నిద్ర ఎవరికి? నిద్ర ఇద్దరికి లేదు. ఎక్కడ నిద్రపోతాం అసలు ఇక్కడ చూడండి, ఒక 4 hours అయినా నిద్రపోతాం లేదు. వీల్ హ్యావ్ ఎ గుడ్ స్లీప్. సాంగ్స్ ఉన్నప్పుడు మాత్రం చాలా తక్కువ పడుకుంటా. అంటే ఇద్దరు డిస్కషన్ అవ్వచ్చు, లేకపోతే కొరియోగ్రఫీ అవ్వచ్చు, ఈక్వల్ గా ఉంటాం. సేమ్ యాక్చువల్ గా తన ఇద్దరం ప్రొఫెషన్ సేమ్ కాబట్టి 20 days నిద్ర లేకపోతే ఒక 1 day మొత్తం పడుకుంటాం. అంటే నేను 1 day లో పడుకోలేనండి, నేను పొద్దున్నే లేచిపోతా 7 గంటలకి. నిద్ర పడదు. ఓకే. ఆర్గ్యుమెంట్ అనేది కోపము. ఫస్ట్ ఎవరు సారీ చెప్తారు?
అంటే ఒక విషయం చెప్తానండి, అబ్బాయిలే తగ్గాలి, అప్పుడు అబ్బాయిలే తగ్గాలి. ఎందుకంటే కాదు కాదు చిచ్చి తప్పది, అదే తప్పు, అదే అసలు ఎప్పుడు రాని నా వైపే, నాకు తెలుసు 100% నా వైపే. ఓకే సార్, మేల్ అంటే కాదు కదండి, ఒక విషయం నేను ఏమంటానంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో గొడవ అయినప్పుడు అబ్బాయిలే తగ్గాలి. ఎందుకంటే తెలుసా అండి, ఒక బాండింగ్ స్ట్రాంగ్ అవ్వాలంటే ఖచ్చితంగా అబ్బాయిలు తగ్గి అమ్మాయికి సారీ చెప్తే, అంటే అమ్మాయి అబ్బాయిని కాదు, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ చెప్తున్నాను నేను. అంటే నార్మల్ యంగ్స్టర్స్ లవ్ ఎలా ఉంటుందో నాకు అది ఇప్పుడున్న లవ్ నాకు తెలియదు, కానీ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మేము ఇద్దరం 13 సంవత్సరాల నుంచి జర్నీ చేస్తున్నాం. మనం తగ్గి ఒక మాట సారీ చెప్తే ఎవరికి చెప్తున్నావు? నీ భార్యకే కదా, నీ భార్యకే. కానీ భార్య ఇప్పుడు చాలా మంది అనుకుంటారు, 13 సంవత్సరాలు నువ్వు కూడా ఈక్వల్ గా కోఆపరేట్ చేసావు కదా, మరి భార్య భర్తకే కదా సారీ చెప్పేది, భార్య చెప్పచ్చు కదా అని అనుకుంటారు. కానీ భర్తకు ఉన్న మెచ్యూరిటీ, మనకి ఏజ్ పెద్దగా ఉంటుంది వాళ్ళకన్నా, 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు మనం పెద్దోళ్ళు ఉంటాము. వాళ్ళు ఎప్పుడన్నా కొంచెం కోపం వచ్చినప్పుడు మనం తిక్క చేసామా, వాళ్ళు తిక్క చేశారో వదిలేద్దాం, తప్పెవరిది అనేది. తప్పెవరిదైనా కూడా మన బాండింగ్ స్ట్రాంగ్ గా ఉండాలి అంటే అబ్బాయి 10 మెట్లు దిగి అమ్మాయికి అది ఒకసారి చెప్తే ఇంకా అమ్మాయికి సారీ చెప్పి ఐ లవ్ యూ చెప్తే, వైఫే కదా, నా పిల్లమే కదా, నా ముద్దుల పిల్లమే కదా, నేను ఏరుకోరి చేసుకున్నా కదా, నాకు నచ్చిన అమ్మాయి కదా, ఒక మెట్టు దిగి చెప్తే తప్పేంటి? ఒక్కసారి సారీ ఎలా చెప్తారో అంటే సారీ రకరకాలుగా చెప్తా. ఎందుకంటే అండి, మనము మ్యారేజ్ అయిన తర్వాత అన్ని వదులుకొని హస్బెండ్ అనే వస్తాం. అలా అని కాదు, అంతే మ్యారేజ్ బాయ్స్ అలా ఆలోచించరు. ఒక విషయం చెప్తా, మనం అలిగినా ఏదైనా వాళ్ళతోనే కాబట్టి ఇట్స్ ఆల్ అబౌట్ ఒక చిన్న వర్డ్ కూడా తీసుకోలేదు కాదండి, ఇట్స్ ఆల్ అబౌట్ అ స్ట్రాంగ్ రిలేషన్షిప్. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఉండాల్సింది హెచ్చు తెగ్గులు గెలుపోటములు కాదండి, ఎప్పటికీ కాదు. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఉండాల్సింది అండర్స్టాండింగ్. నీ వైఫ్ కోసం నువ్వు తగ్గు, నీ భర్త కోసం ఆమె తగ్గుతుంది. 100% అలా ఉంటేనే కదా చేయగలుగుతాం. ఒకసారి సారీ చెప్పండి. సారీ అయ్యో ఎంత క్యూట్ గా సారీ, సారీ అన్నట్లుగా. సారీ తప్పే ఉందండి. సారీ మీరు ఎంత క్యూట్ గా చెప్తారు, ఆయన అంత క్యూట్ గా సారీ చెప్పారు కదా. ఐ హేట్ యు, ఇదే సారీ. అంటే ఆ ఐ హేట్ యు వస్తే అబ్బా కూల్ అయిపోయిందిరా. బేసిక్ అంటే అందరికి తెలుసు, నేను చాలా చూసి నన్ను చూడగానే ఇండస్ట్రీ అమ్మాయి అనుకుంటాను, కానీ నేను చాలా లిమిటెడ్. బయట ప్రపంచం కానీ, ఎక్కువ ఫ్రెండ్ సర్కిల్ కానీ, మీరు మాక్సిమం ఎక్కడన్నా నన్ను ఇండస్ట్రీ వాళ్ళతో ఎప్పుడన్నా చూసుంటారా? అసలు ఎక్కడ కానీ బయట వరల్డ్ ఏం లేదు. మ్యారేజ్ అయిన తర్వాత అన్ని తానే అనుకో, తనతోనే ఉంటాను. అమ్మ వాళ్ళ ఇంటికి కూడా ఎప్పుడో రేర్ గా, సో కంప్లీట్ గా చాలా తక్కువ లిమిటెడ్ స్పేస్ లో తనతోనే ఉంటాయి కాబట్టి నాకు వేరే పార్టీస్ అని కానీ ఏవి లేవు. వర్క్ పొద్దున్న లేస్తే ఇద్దరికి వర్క్. సో అన్ని తనే అనుకుంటా, అంటే చాలా పిచ్చిగా ప్రేమిస్తా. ఆయన మీదకి ఏదైనా వస్తుంది, ఆయన దగ్గరికి ఏదైనా టచ్ అవుతుంది అంటే ముందు నేను వెళ్ళిపోతా, అంత పిచ్చి ఇష్టం. సో అలాంటి టైంలో అన్ని తానే అనుకుంటా కదా. ఏదన్నా తెలిసి తెలియక ఒక చిన్నగా హర్ట్ చేశారనుకోండి, అది నేను తీసుకోలేను. ఎందుకు ఇలా అన్నారు, నా వల్ల ఎవరికి హార్మ్ చేయను, నన్ను నేను హర్ట్ చేసుకుంటా. నన్ను ఎందుకు ఇలా అన్నారు, నేను పర్ఫెక్ట్ గా ఉన్నా కదా, నేను కరెక్ట్ గా ఉన్నా కదా, నన్ను ఎందుకు ఇలా అన్నారని హర్ట్ అవుతూ కుమిలిపోయి మన ఏమంటారు నరసింహలో మన నీలాంబరి డోర్ వేసుకుంటుంది చూసారు, అలా అయిపోయి 3 days అలా ఉంటాను. తర్వాత నా బాధ చూడలేక, అయ్యో నేను అనవసరంగా అన్నానే, హర్ట్ చేయొద్దు అని. అందులో ఏంటంటే మా చాలా అనవసరంగా అన్నానని నేను ఎప్పుడు అనుకోలేదు. నువ్వు కొత్త కమిట్మెంట్ చేయకు. నేను క్లారిటీ ఒకటే, నేను ఎప్పుడు ఒకటే అనుకుంటా, మన ఇద్దరం హ్యాపీగా ఉండాలని. ఎప్పుడు నేను ఆ స్ట్రాంగ్ రిలేషన్ మెయింటైన్ చేయాలి, మన ఇద్దరం ఎప్పుడు మంచిగా ఉండాలి. మనం ఎంతో మందికి మనకున్న సర్కిల్లో మన ఇన్స్పిరేషన్ అవ్వాలి. సో అంటే మీ రిలేషన్షిప్ చూస్తే చాలా మంచిగా అనిపిస్తుంది, సో చాలా బాగుంటారు అనిపిస్తుంది. అసలు మీ ఇద్దరి మధ్యన ఎప్పుడు ఫైటింగ్ జరుగుతుందా, కొట్టుకుంటారా అసలు మీరు? మేమిద్దరం సార్ ఆ డైలాగ్ ఒకసారి మళ్ళీ చెప్తారా? కొట్టుకుంటారా అని అడుగుతున్నాను. ఇక్కడికి వచ్చే ముందే 1 hour బ్యాక్ పెద్దగా
ఆర్గ్యుమెంట్ కాదు. ఎందుకు సో కొట్టుకుంటామా అంటే పిచ్చి పిచ్చిగా కొట్టుకుంటాం, ఎవ్వరం తగ్గం, నువ్వా నేనా అంటాం. అండ్ చాలా ఒక రోజు 2 రోజులు ఇంకా నాన్ స్టాప్ కొట్టుకుంటాం. అందరు మొగుడు పిల్లలాగే కొట్టుకుంటాం కాబట్టి కొట్టుకుంటాం అంటే కొట్టేసుకోము, అలా కాదు. Like మాటలు యుద్ధం. ఇట్లా ఫైట్, ఫిజికల్ ఫైట్స్ కాదు. అంటే ఇప్పుడు మీరు చూసిన సోషల్ మీడియా అలా అదొక లైఫ్ లో ఒక పార్ట్. అదెంత పార్ట్ మాకున్న సేమ్ ప్రొఫెషన్ లో ఆ క్రాంకీనెస్, నిద్ర లేకపోవడం వల్ల అది కొంచెం లైట్ ఇరిటేషన్ కూడా వస్తుంటది ఇరిటేషన్ అప్పుడప్పుడు. వస్తాయి, కోపాలు వస్తాయి, పొసెసివ్నెస్ వస్తాయి, అవన్నీ ఉంటేనే లైక్ ఇట్స్ లైఫ్ ఇస్ లైక్ ఉగాది పచ్చడి. సంసారం కూడా అంతే, చేదు పులుపు అలా లాగా. సంసారం అంటే గొడవలు ఉండాలి, అన్ని ఉండాలి. ఉండకూడదు అంటే భార్య భర్తల మధ్య గొడవలు అన్నీ ఉంటాయి, బట్ నిజంగా ఒక్క రిలేషన్ లో ఉండకూడదు ఏంటంటే చీటింగ్. ఒక్కసారి ఎవరైనా, అది హస్బెండ్ వైఫ్ అయినా, వైఫ్ హస్బెండ్ అయినా, ఈ మధ్య సోషల్ మీడియాలో మనం చాలా చూస్తున్నాం కదా. నేను ఏమంటానంటే మీరు ఒక పర్సన్ కమిట్ అయ్యే ముందు 100 సార్లు ఆలోచించండి. ఒక్కసారి కమిట్ అయ్యారంటే మీరు ఫిక్స్ అయిపోండి, వీళ్ళే. ప్రెసెంట్ రోజుకొకటి వింటున్నాం అసలు. అది అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎన్ని రకాలుగా మిస్అండర్స్టాండ్స్ ఉండొచ్చు, కానీ ఈ ఫిజికల్ గా చీటింగ్ అనేది అది అసలు లైక్ ఒకసారి ఒకరితో మ్యారేజ్ అయిపోయింది అంటే ఈ ఇల్లీగల్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో, అది అమ్మాయిలేం శుద్ధపూసలు కూడా ఏం లేదు, అమ్మాయిలు. సో ఎవరికి ఎవరు తగ్గట్లేదు, జెండర్ డిఫరెన్స్ ఏం లేదు, జెండర్ డిఫరెన్స్ కామన్ గా జరుగుతున్నాయి ఇప్పుడు. సో కొట్టుకున్నా తిట్టుకున్నా, నువ్వు పోరా, నువ్వు పోవే, వసే ఎగిసే ఎన్ని అనుకున్నా, వాళ్ళిద్దరి మధ్య నిలబెట్టే బంధం ఏంటంటే ఆ జెన్యూనిటీ. చీటింగ్ అనేది ఉండొద్దు. అది లేనంత వరకు ఎన్ని సమస్యలు ఉన్నా మళ్ళీ సర్దుకుపోతుంది. అదొకటి ఉందంటే ఇంకా సమస్యలు ఎక్కడ కూడా. ఆ విషయంలో వీఆర్ సో లక్కీ. అంటే కొట్టుకున్నప్పుడు ఎలా తిడతారు మీరు సందీప్ గారిని? అంటే ఆయన అగ్రెసివ్నెస్ ని చూసాము, మీరు అంత అగ్రెసివ్ గా ఉంటారా? జస్ట్ జుజుబి, అంతకంటే తిట్టుకోవడాలు కొట్టుకోవడాలు లేవు, అలకలే. ఆ అలకలోనే నేను 360 డేస్ నరసింహ మూవీలో సౌందర్యలా ఉంటా. ఓకే, చాలా వినయంగా, ఇక నా భర్తే నా ప్రపంచం, ఇంకా చాలా హానెస్ట్ గా ఉంటా, ముక్కుసూటిగా ఉంటా. ఎప్పుడైనా 6 days కొంచెం ఎమోషనల్ గా కొన్ని అనకూడని మాటలు ఉంటాయి, మాటలకే కొట్టడాలు ఏమి ఉండవు. కొన్ని తెలిసి తెలియక కొన్ని మాటలు సడన్ గా వచ్చే మాటలకి, ఆ ఒక్క మాటకి ఎంత ఫీల్ అయిపోతా అంటే ఆ ఒక్క మాటని కూడా నీలాంబరి లాగా రూమ్ లోకి వెళ్ళి డోర్ నేను మాత్రం ఎప్పుడు మనశంకర్ వరప్రసాద్ లో చిరంజీవి గారు పిల్ల ఒక్కసారి మీరు అలా ప్రపోజ్ చేసుకుంటే చూడాలని ఉంది. ఎవరు గొడవ పడినప్పుడు అసలు ఎలా మీరు కూల్ అవుతారు అనేది, ఎందుకంటే ఒక క్లాస్ పెట్టుకుందాం అనుకున్నాం కదా, దానికి కొంచెం ఇంట్రడక్షన్ లాగా. ఎందుకులే, ఇలా మేము సరదాగా ప్రమోషన్ చేస్తేనే దాన్ని ఒక రేంజ్ లో ప్రమోట్ చేసుకున్నారు ఛానల్ వాళ్ళు. ఇప్పుడు మేము సరదాగా ఉన్నా కూడా అసలు వీళ్ళ మధ్య గొడవలు, గొడవ ఏం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెగా9 టీవీ అనేది కాంట్రవర్సీకి, పిచ్చి పిచ్చి థంబ్నెయిల్స్ కి చాలా దూరంగా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, అవును. మెగా అనే పేరు ఉంది, ఆయన బ్లెస్సింగ్స్ తో స్టార్ట్ చేసిన ఛానల్ కాబట్టి, సో ప్రతిదీ డీటెయిల్డ్ గా ఉంటుంది. అండ్ బ్యూటిఫుల్ పాజిటివ్ యాంకర్స్ ఉన్నారు ఇలాంటి వాళ్ళు. సో వీఆర్ సో, అందుకే ఇంతసేపు టైం కూడా తెలియలేదు. అంటే బేసిక్ గా ప్రపోజ్ చేయాలి, ఆయన వెయిట్ చేస్తున్నారు ఎప్పుడెప్పుడు మీరు అది చెప్తారా అని. ఇప్పుడు నేను ప్రపోజ్ చేస్తాను, ఓకేనా? ఓకే, సో మన ఇద్దరం ప్రతి 5 months ఒకసారి పిచ్చి పిచ్చి కొట్టుకుందాం. ఇదేం 5 months కోపం వచ్చినప్పుడల్లా పిచ్చి పిచ్చిగా కొట్టుకుందాం, పిచ్చి పిచ్చిగా తిట్టుకుందాం, కానీ ప్రేమించుకుందాం, పిచ్చి పిచ్చిగా ప్రేమించుకుందాం. దీన్ని ప్రపోజల్ అంటారండి. అంటే గొడవలు ఉన్న చోటే ప్రేమ ఉంటది. విష్ లిస్ట్లు అనేవి అందరికీ ఉంటాయండి, ఇది అంతకంటే మించింది. అప్పుడప్పుడు డిస్టి కూడా పోవాలండి గొడవలో. మీరు ప్రపోజల్ అంటే నేను ఏ రోలెక్స్ వాచ్ ఇస్తుందేమో బాబా, రోలెక్స్ వాచ్ ఇవ్వాలా చెప్పండి. మెగాస్టార్ గారితో అవకాశం వచ్చిందంటే జ్యోతి గారి వల్లే అది. లేదు, హార్డ్ వర్క్, ఆయన అంత హ్యాపీగా వెళ్ళి కష్టపడుతున్నారంటే మీ సపోర్ట్ ఉండబట్టే కదా. బోత్ ఆయన 18 ఏళ్ళ కష్టము, ఆయన క్రియేటివిటీ, జస్ట్ నేను ఏదో వెనకాల అలా ఉన్నాను. కాకపోతే ఏంటంటే నిజంగా
ఒక వర్క్కి కమిట్మెంట్, చిన్న ఎగ్జాంపుల్ ఎంత ఎక్కువైపోతుంది. కమిట్మెంట్ అంటే సందీప్ గారి విషయంలో కమిట్మెంట్ అంటే కమిట్మెంట్. ఎగ్జాంపుల్ ఒక ప్రాజెక్ట్, చిన్న ప్రాజెక్ట్ అయినా ఒప్పుకున్నారంటే ఒక రోజు ఆల్మోస్ట్ ఆల్ $7 వేసుకొని వర్క్ చేశారు. $7 వర్క్ చేసి డైరెక్ట్గా అక్కడ షూటింగ్ లొకేషన్ నుంచి నిద్ర లేకుండా డే అండ్ నైట్, అంటే మనకి కాస్ట్ ఎక్కువైపోతుంది అని చెప్పేసి డే అండ్ నైట్ వర్క్ చేసి అక్కడ నుంచి డైరెక్ట్గా మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి డైరెక్ట్గా హాస్పిటల్ అడ్మిట్ అయిపోయారు. సో నేను చెప్పాను, నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళిపో అని అన్నా కూడా లేదు. కమిట్మెంట్ ఈస్ కమిట్మెంట్ ఉంటే ఆయన ఏది పట్టించుకోరు. ఈ రోజు వర్క్ వస్తుంది అంతే. జై వర్క్ చిరంజీవి. వర్క్ ఎంత ఇంపార్టెంటో మీలాంటి వ్యక్తులు ఇండస్ట్రీకి అంతే ఇంపార్టెంట్ కాబట్టి కాస్త హెల్దీగా ఉంటూ తప్పకుండా. సో మమ్మల్ని ఎప్పటికీ ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటున్నాం. ఎగ్జాక్ట్లీ, ఐ లవ్ యూ. మనమైతే 6 నెలలకోసం అయితే కొట్టుకుందాం. నాకు కొట్టుకుంటే ఆ కొట్టుకోవడంలో ఆయన నన్ను సారీ చెప్పాడు అనుకో, అసలు పెళ్ళాలి కదా ఒక మంచి తెలియదు, అదొక వైబ్, అదొక అంటే సారీ చెప్పినప్పుడు వాళ్ళు మన దగ్గరకు వచ్చారనుకోండి, అది ఒక మంచి హ్యాపీనెస్. అక్కడికి వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోతాం. అప్పుడప్పుడు గొడవ పడినప్పుడు మనం అలగాలి, వాళ్ళు వచ్చి బతిమలాడాలి. ఎందుకంటే అన్ని వాళ్ళే కదండి, పేరెంట్స్ ని వదిలేసి అన్ని వాళ్ళే అనుకొని వస్తాం కదా. సో అందులో కొంతమంది అమ్మాయిలకి అసలు ఫ్రెండ్ సర్కిల్ కూడా ఉండదు నాలాంటి వాళ్ళకి. ఫ్యూచర్ లో మహిళా సంఘాలు అధ్యక్షులు. కానీ ఆయన అనుకున్న ప్రపోజల్ మీ దగ్గర నుంచి రాలేదని ఒక కొంచెం అనిపిస్తుంది. లేదు ఓకేనా? లేదు, హ్యాపీ. ఓకే, ఐఎమ్ సో హ్యాపీ. చాలు, వీఆర్ సో హ్యాపీ. అంత చాలా మించి ఎందుకండి మనకి. లైఫ్ లో నో రిగ్రెట్స్. వీఆర్ సో హ్యాపీ. కొట్టుకుంటాం, కలిసి ఉంటాం, వర్క్ చేస్తాం, కలిసి వర్క్ చేస్తాం, అంతే. ఒక పాజిటివ్నెస్ ని అందరికీ ఇస్తారు. అంతే. సో చెప్పాలంటే అంతే. సందీప్ లవ్స్ జ్యోతి అనేది కొత్తగా చెప్పాలా? మీరు చెప్పండి. జ్యోతి లవ్ సందీప్, సందీప్ లవ్ ఆయన జ్యోతి. బయటకు వచ్చిన తర్వాత ఆయన నోటి నుంచి జ్యోతి అనే మాట లేకుండా ఎక్కడ మాట్లాడరు. సో అది మీ మీద ఉన్న ప్రేమ. మీరు ఆయన అంత చక్కగా చూసుకుంటారు. సో అది ఒక పాజిటివ్నెస్ ని అందరికీ ఇస్తున్నారు. మిమ్మల్ని చూసి చాలా మంది నేర్చుకుంటున్నారు కూడా. సో చాలా మంది అబ్బా అలా ఉండాలిరా జ్యోతి గారి లాగా, సో అలా ఉండాలిరా సందీప్ గారి లాగా. రిలేషన్షిప్ స్ట్రాంగ్ ఉండాలంటే ఒక సీక్రెట్ చెప్పాలండి. చెప్పండి. ప్రతి 5 నెలలకు ఒకసారి కూర్చొని ఎవరికి మూడో మనిషికి తెలియకుండా నిజంగా వాళ్ళ మిస్టేక్స్ ఏంటో, మీ మిస్టేక్స్ ఏంటో 5 months ఒకసారి కానీ ఒక 3 months ఒకసారి చక్కగా కూర్చోండి. మొత్తం రూమ్స్ అన్ని డోర్స్ వేసి లోపల పిచ్చి పిచ్చి కొట్టుకోండి. థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ అవుతుంది మీ రిలేషన్ లో. థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ మరి 5 months వద్దులే కానీ ఏదో స్ప్రింగ్ సీజన్ వచ్చినప్పుడు ఒక సీజన్ అంతా పెట్టుకుంటే బెటర్. సో మంచి కొట్టుకోండి. ఆ రోజు తన అన్ని గిన్నెలు వాళ్ళు ఇసిరేయండి, వాళ్ళు ఇసిరేస్తారు, వాళ్ళు గోడలు గుద్దుతారు. అక్కడ ఒకటి ఫైర్ వస్తుందా, పోవే పోరా నువ్వు లేకపోతే నేను బతకలేదు అనుకున్నావా, పోవే, అలాంటి మాటలు వచ్చినప్పుడు అలిగేసి వెళ్ళిపోతారు చూసారా, అప్పుడు ఈయన వచ్చి మాట్లాడితే బాగుండని వైఫ్ లకి అప్పుడు అనిపిస్తుంది. వీళ్ళు వచ్చి మాట్లాడితే ఏం మాట్లాడట్లేదు ఏంటి అని, నేను ఎందుకు వెళ్ళి మాట్లాడాలని వాళ్ళు, తనే వచ్చి సారీ చెప్పొచ్చు కదని. ఈటిలో ఉండి అసలు కెమెరామెన్ అనేది చూడు ఎలా బ్లష్ ఇంట్లో సీన్ జస్ట్ నిజం. ఒక రిలేషన్షిప్ స్ట్రాంగ్ ఉంది అంటే గొడవలు పడితేనే స్ట్రాంగ్ ఉంటుంది. గొడవలు పడాలి, తర్వాత బుద్ధించుకోవాలి, ప్రేమించుకోవాలి. మెయిన్ ఒకరినొకరు చీట్ చేసుకోకూడదు. ట్రస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రెసెంట్ డేస్ లో అది చాలా ఇంపార్టెంట్. మీరు రిలేషన్షిప్ కమిట్ అయ్యే ముందు బిఫోర్ ఆలోచించండి. ఇంకొకసారి రిలేషన్షిప్ కమిట్ అయిన తర్వాత మీ కట్ట కాలే వరకు మీ మీద పూర్తి అధికారం వాళ్ళకే ఉంటుంది. మాస్టర్ అయిన తర్వాత కొంచెం ఎదిగే టైంలో అసలు ఎంత మంచిగా ఉన్నా కూడా, తను ఎంత డిసిప్లైన్గా ఉన్నా కూడా చాలా మంది ఎప్పుడెప్పుడు దొరుకుతాడా, నెగిటివిటీ చేయాలా అని చాలా ట్రై చేస్తూ ఉంటారు. వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాను, నా హస్బెండ్ చాలా డిసిప్లైన్గా తన కష్టాన్ని తను నమ్ముకుంటూ ముందుకు వెళ్తున్నాడు. మేము కష్టపడతాం, 10 మందికి పనిస్తాము, మేము పని తెచ్చుకొని 10 మందికి పనిస్తాము, అందరితో మంచిగా ఉంటాము. ఇంకా నెగిటివ్ చేయాలని ఉన్నారనుకోండి, వాళ్ళని మాత్రం నేను అస్సలు వదిలిపెట్టాను. అది నేను ఎంత చంద్రముఖి బయటకు వస్తుంది అలా కాదు, నేను కూడా ఎంత దూరం. ఎందుకంటే ఒక కష్టపడి వెళ్తున్న వ్యక్తికి చాలా మందిగా తొక్కాలని అవన్నిటికీ కానీ కొన్ని విషయాలు ఏంటంటే పవర్ ఆఫ్ గాడ్ ఇస్ దేర్ అంతే. వి ట్రస్ట్. కొన్ని విషయాలు మాత్రం నేను ముందుకు వెళ్ళిపోతా. ఎందుకంటే అంతే కదండి, ఇప్పుడు మనం ఇంత హానెస్ట్ నిజంగా ఉండాలండి. మనం ఏ తప్పు చేయనప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు. మన దాకా ఎవరైనా వచ్చినప్పుడు మనం అసలు ఊరుకోవాల్సిన అవసరం లేదు. నేను అదే ట్రస్ట్ చేస్తాను. ఎందుకంటే అదే వెళ్దాము, కావాలని మనం ఎంత మంచిగా ఉన్నా ఏదో దాంట్లో లాగాలను అదనో ఇదనో లేకపోతే పిచ్చి పిచ్చి తమ్నేల్స్ అనో అవన్నీ ఏదో అలా మాట్లాడతారు. ఒక మంచి ఫేమ్ లో ఉన్న పర్సన్ కంటెంట్ కోసం అసలు ఆ పర్సన్ అలాంటి వాడు కాకపోయినా
పిచ్చి thumbnails పెట్టి ఏదో అనుకుంటారు. Yes. అది చాలా తప్పు. సో ఏంటంటే అలా ఉన్నప్పుడు ఇంకా కొంచెం అలా ఉన్నప్పుడు ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకోవాల్సిన టైం ఉంటది. అదే అనుకుంటే ఇప్పటివరకు యాజ్ ఆఫ్ నౌ ఏంటంటే అవన్నీ మీకు చిన్న చిన్న విదిష్ట చుక్కలు అంతే. అంతే పట్టించుకోద్దు. బట్ ఒకటే ముందు మేము పని తెచ్చుకోవాలి, 10 మందికి వర్క్ ఇవ్వాలి అంతే. వర్క్ మాకు రావాలి, చాలా మందికి వర్క్ ఇవ్వాలి, కష్టపడాలి, ముందుకెళ్ళాలి. యాజ్ ఆఫ్ నౌ ఇంతే. ఇక సక్సెస్ అంటారా, కొన్ని హిట్ అవుతాయి, కొన్ని ఫ్లాప్ అవుతాయి, గో విత్ ద ఫ్లో. ఎస్ అంతే. ఫైనల్గా చిరంజీవి గారి బర్త్డేకి సో 1 year బ్యాక్ వేరు, ఇప్పుడు వేరు, ఇప్పుడున్న సందీప్గా చిరంజీవి గారికి ఏం చెప్తారు? లాస్ట్ ఇయర్ ఇలాగే కెమెరా ముందు నేను అన్నయ్య అంటే నాకు చిరంజీవి గారు లాగా. సో చిరంజీవి గారు నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, ఒక్క అవకాశం ఇస్తే నేను ఏంటో ప్రూవ్ చేసుకుంటా అని చెప్పేసి అడిగాను. ఈరోజు నేను అవకాశం చేసి చిరంజీవి గారు నాకు అవకాశం ఇచ్చి నేను హిట్ కొట్టి చిరంజీవి గారిని కలిసి, అంటే ఈ 1 yearలో చిరు చెయ్యేస్తే చిరిగి చాట్ అయిపోద్ది అన్న రేంజ్కి అంత గ్రాటిట్యూడ్ నాకు. అంటే ఒక్క చిరంజీవి గారు ఇలా పట్టుకుంటే సందీప్ అనే పర్సన్కి ఈరోజు ఇలా. ఇప్పుడు చిరంజీవి గారికి నేను చెప్పేది ఏంటంటే, సార్ మళ్ళీ నాకు అవకాశం ఇవ్వండి, నేను ఇస్తూనే ఉండండి మీకు ఎప్పుడు. నేను ఎప్పుడు కూడా ఇందాక మీరు అన్నట్టు శ్రీరాముడి దగ్గర ఆంజనేయ స్వామి దగ్గర కింద అలాగే ఉంటాను. మీకు మిమ్మల్ని మేము ఒక అభిమానిగా, ఒక కొరియోగ్రాఫర్లా కాదు, ఎప్పుడు ఒక అభిమానిగానే కంపోజ్ చేస్తాను. బికాస్ చిరంజీవి గారు ఈజ్ అవర్ గాడ్. సో ఆ అభిమానం అనేది జీవితాంతం మేము మా కట్టి కాలేంత వరకు కూడా అది అలాగే ఉండిపోతుంది. సో వన్స్ అగైన్ ద వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్. ఇద్దరు కలిసి ఒకసారి విషెస్. హ్యాపీ బర్త్డే. ఓకే, ది వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్. హ్యాపీ బర్త్డే చిరంజీవి గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మీరు మీ ఎక్స్పీరియన్స్ని, మీ మెమరీస్ని షేర్ చేసుకున్నందుకు, ఇంత టైం ఇచ్చినందుకు, అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. సో మంచి ప్రాజెక్ట్స్ ఇంకా రావాలి. చిరంజీవి గారితో ఇంకా వర్క్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్మాల్ ఇది కూడా చెప్పాలి, ఇట్స్ అ వెరీ పాజిటివ్ ఇంటర్వ్యూ రాణి. లైక్ అంటే ఇదివరకు మనం ఎన్నోసార్లు చాలా చోట్ల చేసాము, బట్ ఇది అఫీషియల్ గా చాలా, అంటే ఇలా కూర్చుని మాట్లాడుకుని మీరు ఇంత బాగా, అంటే ఇంత బాగా మీరు చెప్పి మాట్లాడి మాతో ఇంత డీప్ గా కాన్వర్సేషన్ చేశారు. సో ఐ థింక్ దిస్ ఇంటర్వ్యూ రిమైన్స్ లాట్ ఆఫ్ మెమరీస్ ఫర్ మీ. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సో చాలా మచ్. కంఫర్టబుల్ గా, చాలా ఒక ఇంటర్వ్యూలో కాకుండా చాలా ఫ్రెండ్లీగా మన మనసులో భావాలు మెగాస్టార్ గారితో ఆయన గురించి ఒక కూర్చొని మాట్లాడుకుంటున్నాను. ఒక హెల్దీగా చాలా బాగా జరిగింది. అసలు టైం కూడా తెలియలేదు, అంత హెల్దీగా జరిగింది. అండ్ నేను కూడా చాలా విషయాలు చాలా ఓపెన్ అయిపోయా. లైక్ అది చాలా, ఇంకా ఆయన గురించి మాట్లాడాలంటే మనకు ఒక కంటెంట్ ఒక రోజు సరిపోదు అసలు, డేసే సరిపోవు, ఎంత మాట్లాడుకున్నా వస్తూ ఉంటుంది. అది ఒక డిక్షనరీ లాగా. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, చూసారు కదా మెగాస్టార్ చిరంజీవి గారు. ఆ పేరులోనే ఒక పవర్ ఉంటుంది. ఆయన అభిమానించే ప్రతి అభిమానికి ఆయన పుట్టినరోజు వస్తుందంటే ఒక పండుగ. మరి ఆ పండుగని ఆటా సందీప్ గారు, అండ్ అలాగే హుక్ స్టెప్ సందీప్ గారు, అండ్ అలాగే జ్యోతి గారు వాళ్ళకు తోచినట్లుగా వాళ్ళు సెలబ్రేట్ చేస్తూనే ఉంటున్నారు. సో మీరు కూడా చిరంజీవి గారి బర్త్డేని ఎంజాయ్ చేస్తారని కోరుకుంటూ వన్స్ అగైన్ విష్ యూ వెరీ 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 హ్యాపీ బర్త్డే చిరంజీవి సార్. థ్యాంక్ యూ సో మచ్. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.